హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మీ సిద్ధగౌన సుదర్శన్. తీన్మార్ మన మిత్రుడు క్యూ న్యూస్ ప్రేక్షకులకి, తీన్మార్ మన అభిమానులకి వెల్కమ్. ఆర్టీఆర్ ప్రెస్ మార్నింగ్ న్యూస్ స్వాగతం. ఇవాళ తీన్మార్ మల్లన్న వివాహ వార్షికోత్సవం సందర్భంగా మమతా మేడంకి తర్వాత తీన్మార్ మల్లన్న దంపతులకి హృదయపూర్వక వివాహ మహోత్సవ శుభాకాంక్షలు, వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇక అలాగే నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర కమిటీ భేటీ అయింది. ఆ భేటీలో ప్రధానంగా కొన్ని అంశాలను చర్చించింది. అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే జూలై 5 తారీఖు నాడు భువనగిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో లక్షలాది మందిని తరలి వచ్చేలా చూడాలి. తర్వాత భావజాల వ్యాప్తిని అంటే ఒక భారీ బహిరంగ సభతోటి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర నాయకత్వం నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యాలయంలో నిన్న భేటీ అయింది. తర్వాత ప్రజల సమస్యలపై ఎట్లా ముందుకెళ్ళాలి, పార్టీని గ్రౌండ్ లెవెల్లో ఎట్లా బలోపేతం చేయాలి, ఇటువంటి అంశాలపైన ప్రధానంగా డిస్కషన్లోకి వచ్చినాయి. తర్వాత దీంతో పాటు చాలా విషయాలు మాట్లాడిండ్రు. అందులో ప్రధానంగా మాత్రం ఇది జూలై 5 తారీఖు సభకు సంబంధించి. ఇక మరోవైపు ఇరాన్ అమెరికా యుద్ధానికి, అంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, అందులో అమెరికా మధ్యలో వచ్చింది. అయితే అమెరికాకు ఇరాన్కి మధ్య యుద్ధమే జరిగినట్టుగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా తర్వాత ఇరాన్ రెండు కూడా ఒక సయోధ్యకు వచ్చినాయి. రెండు కూడా మొత్తం మీద కాల్పుల విరమణ పాటించాలి, యుద్ధాన్ని ఆపేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినాయి. కాకపోతే ఏంటంటే ఇంకా 60 రోజుల గడువు. ఈ 60 రోజులలో ఒకదానికి ఒకటి మెల్లమెల్లగా చేసుకుంటూ పోతారట. చేసిన తర్వాత పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ, యుద్ధ విరమణ జరగాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి. అది ఎంతవరకు ముందర పడుతుందనేది తెలియదు. అయితే ఇందులో మరి ఎవరు గెలిచినరు, ఎవరు ఓడిపోయినరు, నిజంగా ఎవరు సక్సెస్ అయినరు అంటే ఒక రకంగా చెప్పాలంటే చిన్న దేశమైనటువంటి ఇరానే ఒక రకంగా సక్సెస్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే అసలు యాక్చువల్గా అమెరికా తగ్గదు ఎక్కడ కూడా. కానీ ఇప్పటి వరకు ఇరాన్లో ఉన్నటువంటి యురేనియానికి సంబంధించినటువంటి నిల్వలు ఎక్కడున్నాయి, ఏం కథ అనేది విషయం పూర్తిగా అమెరికాకు తెలియదు. తర్వాత 440 కిలోల యురేనియం ఉన్నది, అంటే శుద్ధి చేసినటువంటి యురేనియం ఉన్నది, దాన్ని మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ఇరాన్ చెప్తా ఉంది. మరి ఇరాన్ దగ్గర 440 కిలోలే ఉందా, లేకపోతే 4,440 కిలోలు ఉందా, ఇంకా 4,000 కిలోలు దాచిపెడుతుందా అంటే విషయం అంటే ఎవరికి కూడా తెలియదు లెక్క. కాకపోతే మొత్తం మీద ఒక మంచి పరిణామం చోటు చేసుకుంటా ఉంది. దీంతో విషయం ఏంటంటే అక్కడ హర్ముజ్ జలసంధి ఉంది కదా, మన పెట్రోలు, డీజిలు, తర్వాత ఇక్కడ గ్యాసు, అవన్నీ ఉత్పత్తులన్నీ అక్కడి నుంచే రవాణా అవుతుంటాయి. అయితే హర్ముజ్ జలసంధి మూసివేయడం ద్వారా మనకు చాలా ఇబ్బందులు అయినాయి. కాబట్టి హర్ముజ్ జలసంధిని పూర్తి స్థాయిలో తెరిచేటువంటి అవకాశం ఉంటుంది. దానికి 2 నెలలు టైం పెట్టిండ్రు. అంటే ఇప్పుడే తీస్తారు, 2 నెలలు మొత్తం క్లియరెన్స్ చేసేసి యుద్ధ విరమణ చేయాలని చెప్పేసి రెండు దేశాలు కూడా భావిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇక మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. ఒక్కరోజే నిన్న 42 మంది చనిపోయారట. 42 మంది, రాష్ట్రంలోనే 42 మంది చనిపోయారంటే ఎండల తీవ్రత ఏ లెవెల్ ఉందో చూసుకోవచ్చు. కాబట్టి ఇవాళ రోహిణీ కార్తె కాబట్టి ఇంకా మొత్తం కూడా రోహిణిలో రోకళ్ళు పలుకుతాయని చెప్పేసి ఒకటి నానుడు ఉంటుంది. రోహిణి వచ్చిందంటే రోకళ్ళు పలుకుతాయని. అట్లా రోహిణీ కార్తె ఇవాళ ప్రారంభమవుతూ ఉంది. ఇవాళ రేపు ఇంకా భారీ స్థాయిలో వడగాల్పులు కానీ తర్వాత ఎండలు కానీ ఉంటాయంట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దు. మధ్యాహ్నం పూట ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. కాబట్టి ఈ ఎండ వడదెబ్బకు సంబంధించి తగలకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో వంటి తీసుకోండి. ఈ శీతల పానీయాలు కానీ లేకపోతే లిక్విడ్స్ కానీ తీసుకొని ఇళ్లలో ఉంటే కొంచెం సేఫ్గా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన తర్వాత మేము వడ్ల కొనుగోలు మొత్తం వేగవంతం చేసామని చెప్తా ఉన్నాడు. మనం లోపలికి పోయిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. ఇక ఇరాన్ అమెరికా మధ్య డీల్ కుదిరింది. చాలా రోజుల నుంచి అసలు యాక్చువల్గా ఎప్పుడు కుదురుతుంది, ఏం కథ, ట్రంప్ ఏమో రోజు తుపాకీ పట్టుకొని నేను కాల్ చేస్తా పేల్ చేస్తా అని చెప్పేసి
రకరకాలు చేసిండు. లాస్ట్కి వస్తే ఒప్పందానికి వచ్చి సంతోషం. శాంతి చర్చల్లో పురోగతి, శుభవార్త వింటారని చెప్పేసి రుబియో అంటున్నాడు. ట్రంప్ ప్రకటించే ఛాన్స్ ఉందని అమెరికా విదేశాంగ మంత్రి రుబియో చెప్తా ఉన్నాడు. ఢిల్లీలో జయశంకర్తో భేటీ తర్వాత మీడియా సమావేశం పెట్టిండు. త్వరలోనే భారత్ అమెరికా ట్రేడ్ డీల్. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఇక భారత్తో సంబంధాలు మరింత బలోపేతం, కొత్త వీసా పాలసీ అన్ని దేశాలకు వర్తిస్తుందని కామెంటు. మా దేశానికే వర్తిస్తుందా ఏంది? ఇప్పుడు మా వాళ్ళని రావాలంటే పోవాలంటే రకరకాలుగా నిబంధనలు పెడుతున్నాయి ఏంటంటే లేదు మొత్తం అన్ని దేశాలకు పెడుతున్నాం, మా దేశానికి మంచి జరగాలి, ఎవరి దేశం ఏమన్నా కానీ అని చెప్పినట్ట నిన్న అమెరికా విదేశాంగ మంత్రి రుబియో. ఇంధన మార్కెట్ పరిమితం కాకూడదు జయశంకర్. ఇక ఇంధన భద్రతకే తమ ప్రాధాన్యమని వెల్లడి. ఢిల్లీలో భేటీ అనంతరం అమెరికా భారత విదేశాంగ మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. అందులో మాట్లాడారు. మొత్తం మీద ట్రేడ్ డీల్ ఉంటుంది, అంటే ఇక్కడ వాణిజ్య ఒప్పందం ఉంటుందని చెప్పేసి అమెరికాకు భారత్కు మధ్య ఉంటుందని ఇద్దరు విదేశాంగ మంత్రులు చెప్పిండ్రు. మరి ఎంతవరకు వస్తుంది ఏం కథ అనేది చూడాలి. ఎందుకంటే అమెరికా రోజుకో నిబంధన పెట్టుకుంటూ వచ్చింది. ట్రంప్ అక్కడ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొత్తం కూడా ఆగమాగం జగన్నాథం, పరిస్థితి అంతా కూడా తారుమారైపోయింది. కొత్త నిబంధనలు, కొత్త కథలతోటి మొత్తం మీద ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చినాయి. కాబట్టి మరి దానిపైన ఎట్లా ముందుకెళ్తారనేది చూడాలి. 45,000 కోట్ల రూపాయలతో పంట కొనుగోళ్లు. 45,000 కోట్ల రూపాయలతోటి పంటల కొనుగోలు అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? ఈ సీజన్లో 58.70 లక్షల టన్నుల వడ్లు కొన్నామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో 8,749 కోట్లు, అంటే 45,000 కోట్లకు ఇప్పుడు 8,000 కోట్లు కొన్నారంటే ఎంత అన్నట్టు? ఇంకా 37,000 కోట్ల రూపాయలు అట్లే ఉన్నట్టు కదా. మరి ఎక్కువ కొన్నట్ట ఇప్పుడు ప్రభుత్వం చెప్పాలి దీనికి సమాధానం. ధాన్యం ఉత్పత్తి కొనుగోలులో దేశంలోనే తెలంగాణ టాప్లో ఉందట. తరుగు పేరుతో కోతలు విధిస్తే కఠిన చర్యలు అంటారు. ఇప్పుడు ఇద్దరి మీద వేటేసి మొత్తం మీద డిస్మిస్ చేసి పడేసి ఏమ్రా బాబు ఇదేది ఏంది కథ అని చెప్పేసి ఓ 4 రూపాయల చర్యలు తీసుకుంటే పక్కోనికి భయం ఉంటుంది. మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పడే తప్ప ఇంక తీసుకుని లేదు మనం లేదు. దీంతో ఇష్టం వచ్చినట్టుగా కట్టింగ్లు 40 కిలోల బస్తాకు 42.5 కిలోలు తీసుకుంటారట. ఈ పరిస్థితి ఏడుకు వస్తుంది కథ. ఇట్లా రకరకాల 42.5 కిలోలు 45 కిలోలు కూడా ఒక్కొక్క దగ్గర. వారం 10 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశం. ధాన్యం కొనుగోలుపై చీఫ్ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిండు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సీజన్లో 20,000 నుంచి 22,000 కోట్ల వరకు నిధులు కేటాయిస్తున్నదని సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2 సీజన్ల పంటల కొనుగోళ్ల కోసం ఏటా 42,000 నుంచి 45,000 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ధాన్యం ఉత్పత్తి కొనుగోలులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తుందని తెలిపారు. ఈ స్థాయిలో వరి ధాన్యం కొనుగోలు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగలేదని చెప్పేసి అన్నాడు. ప్రతి జిల్లాలో వారం నుంచి 10 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తామని. మొత్తం మీద కొనుగోళ్లు మంచిగానే జరుగుతున్నాయి, సూపర్ డూపర్ చేస్తున్నాం అంటారు. 45,000 కోట్లు కేటాయిస్తే మరి ఇప్పటి వరకు కొనుగోలు చేసింది వాళ్ళ ఖాతాలో వేసింది 8,749 కోట్లే. మరి ఇంకేమైంది? ఇంకో 37,000 కోట్ల రూపాయలు రైతులకు అందాల్సిన అవసరం ఉన్నది కదా. అంటే కొనుగోలు పూర్తి కాలేదన్నట్టు లెక్క క్లియర్గా మంత్రి చెప్పిన దాని ప్రకారమే. కాబట్టి ఇప్పుడు చర్యలు తీసుకుంటాం తరుగు పేరుతో కట్ చేస్తా అంటే ఎవరిపైన చర్యలు తీసుకుంటే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని జరుగుతుంటే కొంతమంది పైన చర్యలు తీసుకుంటే ఒక ఐడియా వస్తుంది. అట్లా లేకపోతే ఉట్టిగానే ఇక కథ నడిచిపోతుంది. పిఎస్సి నుంచి మెడికల్ కాలేజీల దాకా నిరంతర నిఘా, సర్కారు దవాఖానాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్. ఇక అటెండెన్స్ నుంచి సర్జరీ దాకా అన్ని మానిటరింగ్ చేస్తారట. అంబులెన్సులు, మందుల నిల్వ, ఎక్విప్మెంట్లు అన్ని లైవ్ అప్డేట్స్ ఉంటాయంట. ఓపీలు, ఇన్పేషెంట్లు, ఆపరేషన్ల వివరాలన్నీ రికార్డ్ చేస్తారు. కలెక్టర్లు, హెచ్ఓడీలు అధికారుల స్థాయిని బట్టి మానిటరింగ్ యాక్సెస్ చేస్తారట. ఇక ఇప్పటికే బయట రాష్ట్రాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ సిస్టమ్ సక్సెస్ అయింది. మన రాష్ట్రంలో కూడా తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం అని చెప్పేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ పెడతారట. ఇప్పుడు ఏది పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్ నడుస్తూ ఉంది. అక్కడ ఏది జూబ్లీ హిల్స్లో ఉన్నది. అక్కడ నుంచి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
ఏవైతే సీసీ కెమెరాలు ఉంటే ఆ సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ ఉంటారు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది ఏం కథ అనేది. అట్లా ఇప్పుడు మెడికల్ పిహెచ్సిల నుంచి అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి మెడికల్ కాలేజీల దాకా మొత్తం కూడా మానిటరింగ్ ఉంటుందని చెప్తున్నారు. నిజంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎవరెప్పుడు పోతున్నారో తెలియదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేటు క్లినిక్లు ఉంటాయి వాళ్ళకు. ఆ ప్రైవేట్ క్లినిక్లు ఏమి చూసుకుంటారు, ప్రభుత్వ ఆసుపత్రులు పక్కకు పెడతారు ఎవరు కొంతమంది డాక్టర్లు. దాంతో ఇబ్బంది అవుతుంది. తర్వాత మందులు సరిగా ఉంటాయా అంటే అక్కడ మందులు సరిగా నిల్వలు ఉండయి. దాంతో బయట కొనుక్కోవాలి ఎవరు పేద ఎవరైతే రోగులు ఉంటారో వాళ్ళు. ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. మరి ఏం చేస్తారో ఏం కథనే చూడాలి. ప్రభుత్వ వైద్య రంగంలో భారీ సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. సర్కారు దవాఖానాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు, పారదర్శకతను పెంచేందుకు ఒక ఆధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. మారుమూల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలుకొని పట్టణాల్లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వరకు అన్నింటినీ ఒకే గొడుగు కిందకి తెచ్చి రాజధాని నుంచి నిరంతరం పర్యవేక్షించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం అట. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇటీవలే ప్రకటన చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేయాలి, టెక్నికల్ సపోర్టు ఎక్కడి నుంచి తీసుకోవాలి తదితర వివరాలపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. అగ్గాలను తీసుకురాపో వాళ్ళు ఉన్నారు, ఏది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు రమ్మని. అయితే ఇక్కడ ఇప్పటికే బయట రాష్ట్రాల్లో సక్సెస్ అయిన ఈ విధానాన్ని మన దగ్గర కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదంట. ఇక పిహెచ్సి నుంచి సూపర్ స్పెషాలిటీ దాకా ప్రస్తుతం రాష్ట్రంలో పబ్లిక్ హెల్త్, వైద్య విధాన పరిషత్, మెడికల్ ఎడ్యుకేషన్ లాంటి విభాగాలు అటెండెన్స్కు సంబంధించి విడివిడిగా పర్యవేక్షణ కొనసాగుతున్నాయి. అయితే వీటి మధ్య సమన్వయం పెంచేందుకు ప్రతిపాదిత కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒక కీలక వారధిగా మారనుంది. కేవలం హాస్పిటల్స్కే పరిమితం కాకుండా డ్రగ్స్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ, తర్వాత ఐపీఎం, ఆయుర్వేదం, మెడికల్ కార్పొరేషన్ లాంటి అన్ని కీలక విభాగాలను ఒకే సర్వీసుకు అనుసంధానం చేస్తారట. ఒక రకంగా మంచిదే, మరి ఎంత చేస్తారు ఏం కథ ఎట్లయితేనే చూడాలి. ఎందుకంటే విద్యా వైద్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ విద్యకు సంబంధించి కానీ వైద్యానికి సంబంధించి కానీ కేటాయింపులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. తర్వాత చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరు అక్కడ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మందుల కొరతకు చెక్. హాస్పిటల్స్లో మందుల కొరత లేకుండా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఈ సెంటర్ ద్వారా బలోపేతం చేయనున్నారు. ఏదైనా ఆసుపత్రిలో మందుల నిల్వలు అయిపోవడానికి ముందే ఈ సిస్టమ్ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే హాస్పిటల్స్లోని ఎక్స్రే, స్కాన్ మిషన్లు లాంటి వైద్య పరికరాలు ఎన్ని పనిచేస్తున్నాయి, ఏవి రిపేర్లో ఉన్నాయి అనే అంశాలను డైలీ అప్డేట్ ద్వారా పర్యవేక్షిస్తారు. ఏదైనా మిషనరీ పనిచేయకపోతే వెంటనే సంబంధిత విభాగానికి అలర్ట్ వెళ్ళడం ద్వారా నిర్ణీత సమయంలో వాటిని రిపేర్ చేయించే వీలుంటుంది అని చెప్పేసి అంటున్నారు. విషయం ఏంటంటే నిజంగా కూడా అట్లా ఉండాలి. ఎక్కడ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏది ఈ హాస్పిటల్స్లో కొన్ని హాస్పిటల్ ఉంటాయి. ఇప్పుడు జిల్లా ఆసుపత్రులు కూడా ఉన్నాయి. ఈ హాస్పిటల్లో విషయం ఏంటంటే చాలా మిషన్లు కొన్ని దగ్గరలో అయితే ఇప్పుడు ఇదేది ఎంఆర్ఐ కానీ లేకపోతే సిటీ స్కాన్ కానీ ఇవన్నీ కూడా పనిచేస్తలేవు. పని చేయకుండా పక్కకుంటే సపరేట్ కూర్చుంటున్నారు. కాబట్టి వాటిని రిపేర్ చేస్తారా లేకపోతే ఇంకా పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ రెండే ఉన్నాయి, రెండే మిషన్లు ఉన్నాయి. కొన్ని వేలాది మంది అక్కడికి ఎవరైతే రోగులు చాలామంది వస్తూ ఉంటారు. ఆ ఫ్లోకి తగ్గట్టుగా వీటిని ఎక్విప్మెంట్స్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది, సిబ్బందిని కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఏంటంటే సరిపోదు. ఇక్కడ గాంధీ కానీ ఇక్కడ ఉస్మానియా కానీ ఇప్పుడు ఇక్కడ ఏది టీ హబ్లు అని చెప్పి అంటే ఇక్కడ వస్తూ ఉన్నాయి. ఏది 3 హాస్పిటళ్ళు ఓపెన్ చేస్తున్నారు, పెద్ద హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నారు. ఆ ఓపెన్ చేసేటువంటి హాస్పిటల్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సిబ్బందిని కానీ పూర్తి స్థాయిలో డాక్టర్లను కానీ పూర్తి స్థాయిలో నింపాల్సిన అవసరం ఉంటుంది. బిల్డింగ్లు కట్టిండి అవతల పడ్డాడు ఎవరు కేసీఆర్. నేను చేసిన అంటాడు. ఇప్పుడు ఆయన నేనే మంచిగా చేసిన అట్లా అంటాడు. ఆ టిమ్స్లు ఏర్పాటు చేసినారు, మంచిగానే ఉన్నది. ఇప్పుడు ఓపెన్ చేస్తాను అంటున్నారు. 30 మందితో మొన్న స్టార్ట్ అయింది. ఇక్కడ సనత్ నగర్ దగ్గర అవి 3 టీమ్స్లు ఏర్పాటు చేశారు. అక్కడ 3 టీమ్స్లు ఏర్పాటు చేసిండ్రు కానీ వాటిలో ఇంకా అప్పుడు దాంట్లో డాక్టర్లు లేరు, తర్వాత పూర్తి స్థాయి సిబ్బంది లేరు, ఎవరు లేరు. ఏం జరుగుతుంది? బిల్డింగ్లు కట్టుకొని చూసుడే ఉంటుంది. తర్వాత జిల్లాలలో ఉన్న ఏది హాస్పిటల్స్లో కూడా పూర్తి స్థాయి సిబ్బంది లేక పూర్తి స్థాయి ఎక్విప్మెంట్స్ లేక బిల్డింగ్లు ఉన్నాయి కానీ అక్కడ పని మాత్రం పూర్తి స్థాయిలో అయితలేదనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి
వాటికి అంటే ప్రజలు ఎంతవరకు అయితే రోగులు ఎంతవరకు అయితే వస్తున్నారో ఆ రోగులకు తగ్గట్టుగా అక్కడ వైద్య సదుపాయాలు ఉంటే మంచిగా ఉంటుంది. అట్లా కాకుండా ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలి. మరి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఇష్టం వచ్చినట్టు బిల్ వేసి వాని పని వాడి చేస్తున్నాడు. కాబట్టి దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక 108, 104, 108, 104 అంబులెన్స్ సేవలను కూడా GPS ద్వారా ట్రాక్ చేస్తూ అత్యవసర సమయంలో అవి ఎంత వేగంగా రోగి వద్దకు చేరుతున్నాయనేది నిరంతరం మానిటరింగ్ చేస్తారట. అంబులెన్స్ ఎక్కడుంది, కాలు వచ్చిన ఎంతసేపటికి రోగి దగ్గరకు చేరింది అనేది మానిటరింగ్ ద్వారా చూస్తారు. ప్రమాదం జరిగినప్పుడు రోగిని సమీపంలోని ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలి, అక్కడ అవసరమైన సౌకర్యాలు ఉన్నాయా అనేది కూడా కమాండ్ సెంటర్ గైడ్ చేస్తుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద PHC నుంచి మెడికల్ కాలేజీ దాకా నిరంతరం నిఘా పెడతా అంటున్నారు. ఆ నిఘా పెట్టుడు సంగతి ఏందో కానీ కాకపోతే ఏంటంటే ఈ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ కూడా కాదు ఇప్పుడు, ఇంకా వీళ్ళది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కూడా కాదు. ఇప్పుడు ఏందో ఇంకో డిఫరెంట్ పేరు తీసుకొచ్చిండ్రు వాళ్ళు. రండి, వాళ్ళు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు, కొన్ని వేలాది మంది ఉద్యోగులు ఇక్కడ ధర్నా చేద్దామని చెప్పేసి వెళ్ళారు. ధర్నా చేద్దామని చెప్పేసి వచ్చిండ్రు. అంటే ధర్నా ఇక్కడ కాదు, అక్కడ ధర్నా హైదరాబాద్లో ధర్నా చేద్దామని చెప్పేసి వచ్చిరట. ఓకే, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ దగ్గర ధర్నా చేద్దామని చెప్పేసి వచ్చిందంట. అసలు ఏంది వాళ్ళ సమస్యలు ఏంది అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, డిమాండ్లు ఏంది? ముందుగా తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ మరియు మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున క్యూనిస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. మేము తెలంగాణ రాష్ట్రంలో 17,800 మంది పైచులకు పనిచేస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలలో కలిపి. ఓకే, శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ మరియు సూపర్వైజర్స్ అండి. ఓకే, మీరు గవర్నమెంటా లేకపోతే ఈ కాంట్రాక్టా? మాది బెడ్ సైడ్ కాంట్రాక్ట్ అంటున్నారు సార్. బెడ్ సైడ్ కాంట్రాక్ట్. బెడ్ సైడ్ కాంట్రాక్ట్ అంటే కొత్త పేరు మళ్ళీ ఇది. బెడ్ సైడ్ కాంట్రాక్ట్ అంటే మేము అటు కాంట్రాక్ట్లో లేము, అవుట్ సోర్సింగ్లో లేము, గుర్తింపు లేని ఉద్యోగం మాది. ఇప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్ కాదు, అవుట్ సోర్సింగ్ కాదు, ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగులు కాదు మీరు? కాదు. అంటే బెడ్ సైడ్ కాంట్రాక్ట్ అంటే ఏజెన్సీ వాళ్ళకి వాళ్ళు అమౌంట్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏజెన్సీ వ్యవస్థని ఎత్తేస్తున్నారు. ఏమైంది? ఏజెన్సీ వ్యవస్థని ఎత్తేస్తామంటారు కానీ ఎత్తేయట్లేరు సార్. రెండోది ఇంకోటి ఏంటంటే, మేము తెలంగాణ గవర్నమెంట్ ఈ మధ్యలో ఏం పెట్టారంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళకి IFMISలో చేస్తున్నామని చెప్పారు. ఓకే, మేము మా డీటెయిల్స్ తీసుకోలేదని మా అధికారులను అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు IHFMS కింద ఉన్నారు, మీరు IFMIS కాదు అన్నారు. మరి ఏంటిదంట మీరు? అంటే IHFMS ఏంది, IFMIS ఏందని మేము అడిగినప్పుడు, IHFMS అంటే ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, అది మీరు గూగుల్లో కొట్టుకుంటే తెలుస్తుంది, థర్డ్ పార్టీ ఏజెన్సీ అని చెప్పని వస్తున్నది అక్కడ. థర్డ్ పార్టీ ఏజెన్సీ. ఈ ఏజెన్సీలో వద్దురా నాయన అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ ఏజెన్సీ అంట. వాళ్ళ లంగలు ఏం చేస్తుంటారు, వీళ్ళకి వచ్చే జీతాలు కూడా ఉంటాయి, దాంట్లోకి సగం కట్ చేసి వాళ్ళు తీసుకుంటారు. ఇదో కథ. థర్డ్ పార్టీ ఏజెన్సీ కింద ఉంటుంది. మమ్మల్ని కూడా IFMS లో తీసుకోమని చెప్పని అధికారులను అడిగినప్పుడు అధికారులు చెప్పిన విషయం ఏంటంటే, మాకు గవర్నమెంట్ వాళ్ళు మిమ్మల్ని యాడ్ చేయమని చెప్పలేదు. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. దానివల్ల మేము మిమ్మల్ని తీసుకోవట్లేదు. ఎన్నేళ్ళ నుంచి చేస్తారు మీరు? సుమారుగా 20-26 సంవత్సరాల నుంచి చేస్తారు. 20-26 సంవత్సరాలు చేస్తారు కానీ కనీసం గుర్తింపు లేని ఉద్యోగం. మా హాస్పిటల్ దాటితే ఎవరో కూడా మేము ఎవరికి కూడా తెలియదు. వెట్టి చాకరీ అన్నట్టు, వెట్టి చాకరీ లాగా డైలీ లేబర్ కింద. అయితే డైలీ లేబర్ కంటే కూడా కొంచెం హీనం. డైలీ లేబర్ కంటే వాళ్ళకి కనీసము లేబర్ ఆఫీస్ లో కార్డు అన్న ఇస్తారు, గుర్తింపు కార్డు. అవును, ఇప్పుడు గిగ్ వర్కర్లకు కూడా ఇచ్చిండ్రు, పాపం వాళ్ళకు ఇబ్బంది పడుతున్నారని. మాకు అది కూడా లేదు. మేము అడిగినప్పుడు అంటే కరోనా సమయంలో మాత్రం పనిచేసేది గవర్నమెంట్ హాస్పిటల్. కరోనా సమయంలో గవర్నమెంట్ అంటే కరోనా సమయంలో మేము చేసిన పనిని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మెచ్చుకొని కరోనా వారియర్స్ పేరు పెట్టారు. అంటే డాక్టర్లు, సిస్టర్లతో పాటు కరోనా ఫ్రంట్ వారియర్స్ అన్నప్పుడు శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ వాళ్ళు ఉన్నారు అనేది వాళ్ళు చెప్పుకొచ్చారు. ఈ సైన్యం ఉన్నదని చెప్పుకొచ్చారు. అది చెప్పడం మాత్రమే, న్యూస్ కు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం మాత్రమే ఉన్నది. ఇక్కడ కూడా గుర్తింపు లేని ఉద్యోగంలో ఉన్నాం. గుర్తింపు అనేది లేదు అనమాట. శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ అనే వాళ్ళకి గుర్తింపు లేదు. కనీసము 2-3 నెలలు ఉద్యోగం చేస్తే 1 నెల జీతం వస్తే ఇంకా 2 నెలల జీతం అడిగినప్పుడు కూడా ఎవరైతే అడుగుతారో ఆ పర్సన్ అక్కడ ఉన్న సూపర్వైజర్ అంటే ఆ ఏజెన్సీ కింద మెయింటైన్ కొంతమంది జీతం ఇవ్వరండి. 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఇస్తారు. అయితే మాకు ఏజెన్సీలో దయాదాక్షిణ్యం అంతే, వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ఏజెన్సీకి వస్తుందని మాకు రిపోర్ట్స్ ఉన్నాయి. ఏజెన్సీ మాత్రం 4 నెలలు చేసుకుంటే 3 నెలలు అతను వ్యక్తిగత సులభాలు వాడుకొని
ఒక నెల కార్మికులు చేస్తాడు ఇట్లా వడ్డీ వస్తుంది దానికి వానికి. వాళ్ళు నోటీసులు వస్తాయి. లోడ్ వస్తుంది. అయితే మీకు మన హరీష్ రావు గారు ఉన్నప్పుడు 2022లో జియో నెంబర్ 60 అని ఒకటి ఇచ్చారు సార్. ఇది ఓకే. దీంట్లో జియో నెంబర్ 60 ప్రకారము 15,600 మెన్షన్ చేశారు. ఈపీఎఫ్ 3023 అంటే మాకు లేబర్ యాక్ట్ ప్రకారం 12% బేసిక్ లో కట్ కావాలి పిఎఫ్. కానీ ఎంప్లాయర్ షేర్ రెండు మా దాంట్లోనే పెట్టారు. ఇక్కడ 3,023 రూపాయలు మాకు కట్ అవుతుంది 25%. ఇప్పుడు ఎక్కడైనా ప్రైవేటు సంస్థలలో పనిచేసినా కానీ ఇప్పుడు ఒకవేళ నా ఒక 5,000 రూపాయలు నాకు కట్ అవుతుంది అనుకో, 5,000 రూపాయలు నాకు కట్ అయితే సంస్థ కట్ చేస్తుంది, సంస్థ ఇంకొక 5,000 రూపాయలు వేస్తుంది, అంటే 10,000 రూపాయలు వేయాలి అంతే కదా. కానీ మా కాడ 2 కట్ చేస్తున్నాం. వీళ్ళ దగ్గరనే 2 కట్ చేస్తారు, ఆ 2 కట్ చేసినా కూడా వేస్తలేదు. 2 కట్ చేసి ఒకటే వేస్తారు. కార్మికునికి 100 కోట్ల టర్న్ ఓవర్ చేతులు మారుతుంది. కార్మికునిది యాజమాన్యం 2 మా దాంట్లో కట్ అవుతుంది, 3,023 కట్ అవుతుంది. యాజమాన్యం సగం వేయాలి, కార్మికుడు సగం వేయాలి, లేబర్ యాక్ట్ ప్రకారం ఇవ్వాలి అట్లా. కానీ మాకు మాత్రం 3,023 కట్ చేసి మాకు యాడ్ చేసేది ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఏజెన్సీ ఒక్కొక్క విధంగా ఇష్టం, వాళ్ళ ఇష్టం. 3,023 కట్ అయినా కానీ 1,050 వేస్తాడు, 1,100 వేస్తాడు, 1,200 వేస్తారు, వాళ్ళ ఇష్టం అది. ఈఎస్ఐ కార్డు ఎవరికి ఇంతవరకు ఇవ్వలే, నెంబర్స్ చాలా మందికి ఇవ్వలే, పిఎఫ్ నెంబర్స్ ఇవ్వలే. పనిచేసేదేమో హాస్పిటల్ అలా, వీళ్ళకే ఈఎస్ఐ కార్డు లేదు చూసుకోరు. ఈఎస్ఐలో 450 కట్ చేయాల్సింది 91 రూపాయలు 94, 54, 64 అట్లా కట్ చేస్తుంది. అది కూడా మేము ఒకవేళ మాకు వ్యక్తిగతంగా ఏమైనా ప్రధానంగా డిమాండ్లు ఏంది, ఎందుకు ధర్నా పెట్టాలనుకుంటున్నారు అక్కడ? ధర్నా అంటే గతంలో మా అంటే జనరల్ గా థర్డ్ పార్టీ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి. యాక్చువల్ గా ఈ ఏజెన్సీ విధానమే తీసేయాలి. ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టింది ఈ ఏజెన్సీ విధానం రద్దు చేస్తాం, మేము డైరెక్ట్ గా ఏమైనా ఉంటే ప్రభుత్వం డైరెక్ట్ ఇచ్చేస్తుంది అని, దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పిండ్రు. మరి అది ఇప్పటి వరకు లేదు. అంటే మాది బెడ్ సైడ్ కాంట్రాక్ట్ అంటారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ 100 పడకల హాస్పిటల్ ఉంటే 100 పడకలకి వచ్చేసి హరీష్ రావు సార్ ఉన్నప్పుడు ఫర్ బెడ్ కి వచ్చేసి 7,500 కట్టిస్తున్నామని చెప్పని ఇచ్చారు. ఇజువల్ అదే ఉంటుంది టెండర్ ఫామ్ లో కూడా. అయితే 7,50,000 వస్తుంది. 7,50,000 మాకు ప్రతి కార్మికునికి 12,093 రూపాయలు కట్టిస్తున్నట్టు ఏజెన్సీ వాళ్ళు కట్ చేసుకొని మాకు మాత్రము 10,500, 7,000, 6,500, 11,000 అంటే వాళ్ళ ఇష్టం. ఆ జిల్లాలో ఒకే జిల్లాలో పలు విధాలుగా జీతాలే ఇస్తారు. ఏం వ్యక్తులు ఇప్పుడు గడి వ్యక్తురా ఇప్పుడు, అంటే ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి ఏజెన్సీ పైసలు? బాగుపడాలి, వాడు బాగుపడాలి, కష్టం చేసినోడేమో సావాలి. జనగామ జిల్లాలో ఎంసీహెచ్ హాస్పిటల్ మాతా శిశు కేంద్రం, అక్కడ ఇప్పటికి కూడా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వము 8 hours డ్యూటీ పెట్టింది. కానీ అక్కడ ప్రధానంగా 2 hours డ్యూటీ చేపిస్తున్నారు. ఇప్పటికి ఈ రోజుల్లో కూడా 8 గంటలకు 12 గంటలు డ్యూటీ చేపిస్తున్నారు. 3 షిఫ్ట్లు చేయించాల్సింది 2 షిఫ్ట్లతో 12 గంటలు దాటం. అడిగిన వాళ్ళని అక్కడ ఉన్న కొంతమంది అధికారులతో కాంట్రాక్ట్తో పెట్టి భయభ్రాంతికి గురి చేస్తున్నారు. ఉద్యోగాలు ఏజెన్సీ అతను కూడా గవర్నమెంట్ స్టేట్ వైజ్ గా వివిధ జిల్లాలలో ఇస్తున్న జీత రిపోర్ట్ సార్. ఇది 33 జిల్లాలలో 33 రకాలు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లా ఉంది సార్. నల్గొండ జీజీహెచ్ హాస్పిటల్ 11,500 జీతం ఇస్తారు. నల్గొండ నుంచి 44 కిలోమీటర్ మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ ఉంటుంది, అక్కడ 11,000 ఇస్తారు. నాగార్జున సాగర్ లో 10,500 ఇస్తాడు. దేవరకొండలో 10,500 ఇస్తాడు. మరిగూడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంటది, అక్కడ 10,000 ఇస్తాడు. దాని పక్కన నెకరెకల్ ఉంటది, అక్కడ 10,500 ఇస్తాడు. అంటే ఒకే జియో ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పుడు 12,093 రూపాయలు 12,093 కట్టియాల్సింది పోయి ఏజెన్సీ చేంజ్ అయిన కొద్దీ అమౌంట్ చేంజ్ అవుతుంది. వాళ్ళ ఇష్టం. ఒక ఏజెన్సీ ఒక తీరుగా ఇస్తారు. మేము ఏజెన్సీని బతికియాలి, వీళ్ళని తాగొట్టాలన్నట్టు అంతేనా? అంతే. అదే మేమేం చెప్తున్నాం అంటే అసలు బెడ్ సైడ్ కాంట్రాక్ట్ విధానం అనేది రద్దు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రంలో 96 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి సార్. దాంట్లో 48 హాస్పిటల్స్ డిగ్రేడ్ లో ఉన్నాయి. అంటే హాస్పిటల్స్ డిగ్రేడ్ పడిపోవడానికి కారణం మా వర్కర్లు అయితే కాదు, అక్కడ ఉన్న ఉన్నతాధికారులు చూసుకోవాలి, వైద్య సిబ్బంది చూసుకోవాలి. డిగ్రేడ్ కింద పడ్డందుకు మా జీతాలు కట్ అవుతున్నాయి. 6,500, 7,000, 7,500. కోదాడ ఉంది సార్, 7,500 ఇస్తారు. అల్కా దొరికిందని మిమ్మల్ని కట్ చేస్తున్నారు. మామూలు మంతిని హాస్పిటల్ ఉంది, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది, ఎంసీహెచ్ ఉంది, 7,500. అంటే ఇట్లా పోతే ఒక 48 హాస్పిటల్ ఉన్నాయి సార్. అది రిపోర్ట్ చేసి పెట్టినాం. అయితే ఒకే జీవో వచ్చినప్పుడు ఒకే రకమైన వేతనం అమలు చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా సేమ్ ఉండాలి, ఒకటే ఉండాలి కదా సార్. అదే బెడ్ సైడ్ కాంట్రాక్ట్ వల్ల మా కార్మికులకు నష్టం జరుగుతుంది. ఆ బెడ్ సైడ్ కాంట్రాక్ట్ అదే తీసేయాలి కదా, ఆ ఏజెన్సీలు తీసేస్తే అయిపోతుంది. కాంట్రాక్ట్ వ్యవస్థ ఏజెన్సీ విధానం అనేది రద్దు చేయాలి. అవును.
చేస్తామని చెప్పారు గతంలో. ఇప్పుడు ప్రధానమైన డిమాండ్ ఏంది ఇవాళ? కనీస వేతనము అంటే కనీస వేతన చట్ట ప్రకారము ప్రతి కార్మికుడికి కనీస వేతనం 26,000 ఇవ్వాలి సార్. అది ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. ఓకే. ఈపీఎఫ్ ఎంప్లాయీ షేరు ఎంత కట్ అయితే యజమాన్యము ప్రభుత్వమే భరాయించాలి. ఓకే. ప్రతి కార్మికుని కూడా ఈఎస్ఐ కార్డు అమలు చేయాలి. మహిళా కార్మికులకి వేతనంతో కూడిన ప్రస్తుత సెలవులు ఇవ్వాలి. లేవా మీకు? లేవు సార్. సార్ మరీ ఘోరం ఏంటంటే 70% మహిళలు ఉద్యోగం హాస్పిటల్లో చేస్తుంటే కనీసం డ్రెస్ చేంజింగ్ రూమ్ లేవు సార్. అయ్యో. వాష్రూమ్స్ ఉండవు, డ్రెస్ చేంజింగ్. లేడీస్ ఎట్లా పని చేస్తారు పాపం? ఇప్పుడు ఓపీ బ్లాక్లు ఉంటాయి కదా సార్, ఓపీ దగ్గర ఒక 2-3 సిస్టర్ నిలబడితే మామూలు ఉంటే బయట 2 ఉంటే కద్దింబలు ఆ రూమ్ లో పోయి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తారు. మరీ దారుణం. ర్యాంపుల మీద, చెట్ల కింద. మీకేమైనా రోగాలు వస్తే ఎవరు చూసుకోవాలి? ఎవరు లేదు సార్. మొన్న ఈ మధ్యలో గాంధీ హాస్పిటల్ సార్ ఒక సెక్యూరిటీ గార్డు బండి రాంగ్ రూట్ లో పెట్టిన అడిగినందుకు అటెండర్స్ సెక్యూరిటీ గార్డ్ని కొడితే పన్ను ఇరిగింది. ఏజెన్సీ వాళ్ళు పట్టించుకోలేదు, హాస్పిటల్ వాళ్ళు పట్టించుకోలేదు. ఆయన ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఉద్యోగంలో ఆయనకి లీవ్ పెడితే శాలరీ కట్ అవుతుంది. ఓకే. గుర్తింపు లేదు. ఏదైనా మనము మా జీతము సరిగ్గా ఇవ్వట్లేదు సార్, మా ఫీఎఫ్ కట్టలేదంటే ఆ పర్సన్ ని టార్గెట్ చేయడము, మీరు మీకు ఉద్యోగం నుంచి మీకు ఉద్యోగం లేదు మిమ్మల్ని తీసేస్తున్నాం అని చెప్పడం, బెదిరింపులు. రాష్ట్రంలో 17,500 మంది ఉన్నారు. తర్వాత వీళ్ళు ఏంటంటే ఏంది బెడ్ సైడ్ కాంట్రాక్ట్ అంట, ఇదేందో కొత్త పేరు అది. మళ్ళీ బెడ్ సైడ్ కాంట్రాక్ట్ పేరుతోటి ఏజెన్సీలకు ఇచ్చేసి వాడు రాజ్యం, ఇక వాడు ఆడిందే ఆట పాడిందే పాట, వాడిని బతికిస్తేందుకు వీళ్ళ బతుకులతో ఆడుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు నిజంగా 26 ఏళ్ళ నుంచి చేస్తున్నట్టు ఒక్కొక్కరు 20 ఏళ్ళు, 26 ఏళ్ళు, 12 ఏళ్ళు, 14 ఏళ్ళు, 9 ఏళ్ళు. కాబట్టి 100% ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే హామీ ఇచ్చింది. ఏమని? ఈ ఏజెన్సీ వ్యవస్థను మొత్తం కూడా ఎత్తేస్తాం, తర్వాత ఈ కాంట్రాక్ట్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఏమైనా చేస్తామని చెప్పిండ్రు. ఆ ప్రత్యామ్నాయం ఏమైనా చేయండి. సరే, ఇప్పుడు మీరు ప్రభుత్వంలో వీళ్ళని చేసేసి వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తారా చేయరా పక్కకు పెడితే, కనీసం ఆ ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఏమవుతుంది? ఈ ఏజెన్సీ రోడ్డు కమిషన్ కొడుతుంది కదా, ఆ కమిషన్ అన్న పనిచేసే ఉద్యోగులకు వస్తుంది కదా, దీంతో న్యాయం జరుగుతుంది. తర్వాత మీకు గవర్నమెంట్ ఏమో నెలలకు జీతం ఇస్తే ఇప్పుడు ఏజెన్సీ వాడు ఏమో 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి జీతం ఇస్తున్నాడు. కాబట్టి దీనిపైన 100% చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలి. వాళ్ళు అందుకనే ఇలా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ దగ్గర ఇక్కడ కోటిలో ధర్నా పెట్టాలని నిర్ణయించారు. వాళ్ళు మొత్తం కూడా అక్కడికి వెళ్తా ఉన్నారు. ప్రధాన డిమాండ్ సార్ ఇది. కనీస వేతన చట్ట ప్రకారం 26,000 చెల్లించాలి, ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలి. ఓకే. బెడ్ సైడ్ కాంట్రాక్ట్ విధానం రద్దు చేయాలి. ఐహెచ్ఎఫ్ఎంఎస్ నుండి ఐఎఫ్ఎంఎస్ లకు విలీనం చేయాలి. ఓకే. ఐఎఫ్ఎంఎస్ లకు విలీనం చేస్తే మాకు గుర్తింపు ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తారు. ఇప్పుడు మీరు గుర్తింపు లేని మనిషి 17,800 మంది కార్మికులు పైచీలుకుంటారు సార్. మేము ఐఎఫ్ఎంఎస్ లో లేం చేయబడి మేము గుర్తింపు లేము. ఓకే. చేసేది గవర్నమెంట్ సంస్థలనే. ప్రమాద బీమా 10 లక్షలు చెల్లించాలి సార్. 10 లక్షల కోటి రూపాయలు కూడా చెల్లించాలి, తప్పేముంది? ఈపీఎఫ్ విషయంలో యాజమాన్యం సేరు ప్రభుత్వమే భరాయించాలి. ఓకే. మహిళలకు వేతనంతో కూడా ప్రస్తుత సెలవులు ఇవ్వాలి. విత్ ప్రతి హాస్పిటల్ కనీస ధర్మం అది. రెస్ట్ రూమ్స్, ఓకే, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కావాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే క్యాజువల్ లీవ్స్ కావాలి. 100% ఇది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టండి. విషయం ఏంటంటే ముఖ్యమంత్రి కూడా దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు వీళ్ళు బాధపడుతుంటారు అనుకో. ఇప్పుడు ఈ 17,500 మంది బాధపడుతుంటే వీళ్ళు ఇబ్బంది పడితే ఆటోమేటిక్ ఏంటంటే వచ్చిన పేషెంట్లకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వీళ్ళు చక్కగా మానసికంగా తర్వాత అన్ని రకాలుగా ప్రశాంతంగా ఉంటేనే వీళ్ళు వర్క్ చేయగలుగుతారు. వర్క్ చేస్తేనే అక్కడికి వచ్చిన పేషెంట్లకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి దీనిపైన 100% దృష్టి పెట్టాలి. ఈ ఏజెన్సీ విధానం, బిజినెస్ విధానం మొత్తం కూడా రద్దు చేసేసి వీళ్ళకు న్యాయమైన డిమాండ్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన 1000% ఉన్నది. మాది ఒకటన్నా, మేము బేబీ పుట్టిన కాంచి మనిషి డెత్ అయిన దాకా మా శానిటేషన్ డిపార్ట్మెంట్, ఈసీజీ కానీ, ఎక్స్రే కానీ, సిటీ స్కాన్ కానీ, ఆల్ డిపార్ట్మెంట్స్ లో మా శానిటేషన్ డిపార్ట్మెంట్ వాడుకుంటారు. మేము ఒక 100 మంది ఉంటే 30 మంది జనరల్ వర్క్ వాడుకుంటారు. ఈసీజీ గాను, టెక్నీషియన్ గాను, రెగ్యులర్ వాళ్ళ కంటే ఇక్కడ వీళ్ళతోనే ఎక్కువ పని చేపిస్తారు. మా వ్యవస్థ ఒక 10 రోజులు బంద్ చేసి హాస్పిటల్ కుప్పగూలే స్థాయికి ఉంది ఈ టైం. అలాంటిది కూడా మా డిమాండ్ పరిష్కరించకపోతే కాబట్టి 1000% వీళ్ళ డిమాండ్ పరిష్కరించాల్సిన అవసరం. రానున్న రోజులలో మేము సమ్మెలో కూడా దిగుతామని మీ తరపు నుంచి హెచ్చరిస్తున్నాం. సరే, కూర్చోండి. ఇట్లున్నది. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఆలోచించాలి, దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రైట్. ఇవాళ
తొలి విడత పద్మ అవార్డులు ఇస్తున్నారంట. మన రాష్ట్రానికి చెందినటువంటి ముగ్గురికి కూడా ఇవాళ వెళ్ళండి మీకు అక్కడ ఉంది టైం అవుతుంది. ముగ్గురికి వస్తున్నాయి మన వాళ్ళకు అవార్డులు, మన రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళకు. తొలి విడత పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం రాష్ట్రపతి భవన్లో అందజేయనున్నారు. ఈ ఏడాది కేంద్రం 131 మందికి అవార్డులను ప్రకటించింది. తెలంగాణ నుంచి గూడూరు వెంకట్రావు, విజయ్ ఆనంద్ రెడ్డి, దీపికారెడ్డి తొలి విడతలో పురస్కారాలు అందుకోనున్నారని చెప్పేసి రాష్ట్రం నుంచి ముగ్గురికి అందుతా ఉన్నాయి. విషయం ఏంటంటే పద్మ పురస్కారాలు అసలు యాక్చువల్గా భారతదేశంలో 4 రకాల పురస్కారాలు ప్రధానంగా ఉంటాయి. ఏంటిది? ఒకటి పద్మశ్రీ, అది భారతరత్న తర్వాత పద్మవిభూషణ్, పద్మభూషణ్, ఆ తర్వాత పద్మశ్రీ. ఈ 4 రకాల పురస్కారాలు ఇస్తారు, ఒకదాని తర్వాత ఒకటి అట్లా ఉంటాయి. కాబట్టి అందులో పద్మ పురస్కారాలని ఇస్తూ ఉన్నారంట ఎవరు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అందులో ముగ్గురికి మన వాళ్ళకు వస్తున్నాయి ఫస్ట్ తొలి విడతల భాగంగా. ఆల్చిప్పల కోసం నదిలోకి దిగి 8 మంది చనిపోయారట పాపం. ఆల్చిప్పలు అంటే ఏంటిదంటే ఎప్పుడు స్వాతి చినుకులు పడ్డప్పుడు, ఇది వర్షం పడ్డప్పుడు స్వాతి చినుకులు పడ్డప్పుడు ఆ ఆల్చిప్పలు ఇట్లా తెరుచుకొని ఉంటే అందులో పడ్డటువంటి చిప్పల్లో పడ్డటువంటి ఏవైతే చినుకులు ఉంటాయో ఆ చినుకులు ముత్యాలుగా మారతాయి అన్నమాట. ఆ ముత్యాలుగా మారినటువంటి ఆల్చిప్పలు అవి దొరికితే వాటిని తీసుకొచ్చేస్తే బాగా కాస్ట్లీ ఉంటుంది. వాటిని అమ్ముకొని వ్యాపారం చేస్తూ ఉంటారు కొంతమంది. అయితే విషయం ఏంటంటే ఈ ఆల్చిప్పలకు ఒక 2 నిమిషాల నుంచి ఆగండి. ఈ ఆల్చిప్పల కోసం నదిలోకి వెళ్ళినటువంటి ఎవరైతే కర్ణాటక చెందినటువంటి కొంతమంది ఆల్చిప్పల కోసం వెళ్ళి ఏమైందంటే అసలు యాక్చువల్గా రెగ్యులర్గా వచ్చే నది కంటే ప్రవాహం ఒక్కటిసారి ఎక్కువ వచ్చిందట. ఎక్కువ రావడంతో ఇద్దరు కొట్టుకుపోయిన తర్వాత ఏమైంది? వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ఇంకో కొంతమంది పోయినంట. దాంతో 8 మంది పాపము గల్లంత అయిపోయినారు, తర్వాత చనిపోయినరు. వాళ్ళని రెస్క్యూ టీమ్స్ బయటకు తీసినాయి. ముగ్గురు ప్రాణాలు కాపాడగలిగినారు, ఇంకో 8 మంది చనిపోయినరు. అయితే దురదృష్టవశాత్తు అసలు యాక్చువల్గా ఇది జరిగింది కర్ణాటకలోని తత్తెహక్కల నదిలో ఆల్చిప్పల కోసం దిగిన ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కురిసిన వర్షాలకు నదిలో నీటి ప్రవాహం పెరిగింది. అది గుర్తించక నది లోపలికి వెళ్లడంతో ప్రవాహంలో కొట్టుకుపోయిందట పాపం. దారుణం. 10 ఏళ్లలో మోదీ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. నిజంగా విషయం ఏంటంటే ఎప్పుడు కూడా విలేకరులను పెట్టేసి ప్రధానమంత్రి మీరు ప్రశ్నలు అడుగుర్రి నేను సమాధానం చెప్తా అనేటువంటి ఎప్పుడు కూడా పెట్టలేదు. ఏమైనా మాట్లాడాలనుకుంటే ఆయన్నే మాట్లాడతారు, మన్ కీ బాత్ని మాట్లాడతారు తప్ప ఇంకా ప్రజల నుంచి వచ్చేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడు అనేటువంటిది ఆయన పైన ఉన్నటువంటి ఆరోపణ. ప్రధాని నరేంద్ర మోడీ దశాబ్ద కాలం పైగా అధికారంలో ఉన్నా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకపోవడంపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా విచారం వ్యక్తం చేసిందట. ఒక్కసారి కూడా అట్లా మాట్లాడకపోవడంతో మరోసారి హెచ్ఎండిఏ ప్లాట్ల వేలం చూసుకోయిగా భూములు అమ్ముకోర్రా నాయన, మొత్తం భూములు అమ్మేసేది, ప్రభుత్వంలో ఉన్నటువంటి భూములన్నీ అమ్మేసేది. భవిష్యత్తులో ఏమైనా కట్టుకుందాం అనుకుంటే, ఏమైనా గవర్నమెంట్ ఆఫీస్ వస్తానో లేకపోతే ఏమైనా కట్టుకుందాం అనుకుంటే ఈ ఎడగట్టాలలో తెలియని పరిస్థితి ఉంటుంది. 100 కోట్ల రూపాయలకు అమ్ముతారు ఇప్పుడు భూములు, మంచిగా ఉన్నది. ఇప్పుడు అవసరాలు తీర్చడానికి అమ్ముతున్నారు. మరి భవిష్యత్తులో ఒకవేళ ప్రభుత్వ భూములు అవసరమైతే ఏం చేస్తారు? ఎక్కడి నుంచి తేవాలి? దీనిపైన సమాధానం లేదు. గతంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి అంతా నడుస్తున్నది కథ. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అప్పుడు ఎస్ఈజెడ్ల పేరుతోటి మొత్తం కూడా దారదత్తం చేసిండు కొన్ని కంపెనీలకు 1000 ఎకరాల భూములు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అట్లనే జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొనసాగుతూ ఉంది. భూములు అమ్ముతున్నారు. అన్నీ అయిపోయినాక ఏం అమ్ముతారు? మరి భూములన్నీ అయిపోయినాక ఏం అమ్ముతారు అంటున్నా. మరోసారి హెచ్ఎండిఏ ప్లాట్ల వేలం. మొకిలాలో 100, మేడిపల్లిలో 68 ప్లాట్లు, హకింపేటలో 8.24 ఎకరాలు భూమి వేలానికి సిద్ధం. 3,500 కోట్ల రూపాయల ఆదాయంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. జూన్ 17, 19, 24, 29 తేదీల్లో ఈ వేలానికి సన్నాహాలు చేస్తున్నట. ఇక అన్నీ అమ్మేశారు, భూములన్నీ అమ్మేశారు. ఇప్పుడు మరి భవిష్యత్తులో అవసరమైతే ఏం చేస్తారు? ఇక కరెంటు మీటర్లు గిర్రా ఎందుకు తిరుగుతున్నాయి అంటే ఎండలు మండుతున్నాయి. ఏసీలు వేయాలి, ఏసీ లేకపోతే నడవని పరిస్థితి, లేకపోతే కూలర్లు, లేకపోతే ఫ్యాన్లు, ఇవేవి లేకపోతే బతికే పరిస్థితి లేదు.
దాంతో మొత్తం అందరు కూడా వేసి ఆన్ చేస్తారు కాబట్టి గిరాగిరా తిరుగుతున్నాయట మీటర్లు. తీవ్ర ఎండలు వడగాల్పులకు పెరిగిన ఏసీ కూలర్ల వాడకం. జిహెచ్ఎంసీలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం. 20% గృహజ్యోతి. ఇండ్లలో 200 యూనిట్లు దాటుతున్నాయి కరెంటు బిల్లు. 200 యూనిట్లు దాటిందనుకో ఆటోమేటిక్గా కరెంటు బిల్లు కట్టాలి. 200 యూనిట్ల వరకు మాత్రమే ఫ్రీ కరెంటు. 200 యూనిట్లు దాటినటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ మొత్తం కరెంటు బిల్లు కట్టాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఎండలకు కాలు బయటపెట్టాలంటే జనం వణికిపోతున్నారు. హీట్ వేవ్స్ కారణంగా ఉదయం 10 గంటలు దాటితే వేడిగాలులతో ఇండ్లలో ఉన్న ఉక్కపోత, ఫ్యాన్లు వేసుకున్న వేడిగాలులు జనాలను ఇబ్బంది పెడుతున్నాయి. ఏసీలు, కూలర్లు వేటికవే వేయనిదే ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితి ఉన్నది. రాత్రి పగలు తేడా లేకుండా కూలర్లు విశ్రాంతి లేకుండా తిరుగుతున్నాయి. కూలర్లు తిరుగుతున్నాయి, ఏసీలు ఆన్ అవుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, అయినా కానీ ఇంకా ఉక్కపోతనే ఉన్నది. వ్యవసాయ పంపు సెట్లకు నో స్మార్ట్ మీటర్లు అని చెప్పేసి చెప్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెడతానంటే రాష్ట్ర ప్రభుత్వం లేదు ఇప్పుడైతే మేము పెట్టామని చెప్తున్నారు. అయితే ఎక్కడ వ్యవసాయ పంపు సెట్లకు మాత్రమే పెట్టాం, మిగతా వాటికి మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి వాటికి పెట్టుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇవి మళ్ళా పంపు సెట్ల దాకా వస్తుంది కథ అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో వ్యతిరేకత నేపథ్యంలో నిర్ణయం. ముందుగా ప్రభుత్వ సంస్థలు, ఆఫీసులు, కమర్షియల్కే స్మార్ట్ మీటర్లు పెడతారట. ఇప్పుడు వీటి పెట్టినట్టే తర్వాత మెల్ల వస్తాయన్నట్టు లెక్క. గృహ వినియోగం పైన దశల వారీగా అమలు. డిస్కంల బాకీల చెల్లింపు కోసం ప్రత్యేకంగా కార్యాచరణ చేస్తున్నారు. కేంద్రం తెచ్చిన ఆర్డీఎస్ఎస్లోనూ చేరేలా సర్కార్ ప్లాన్ చేస్తుందంట. ఇక టేస్ట్ తగ్గిన మామిడి. ఎందుకు టేస్ట్ తగ్గుతుంది? లేటుగా ఖాతా, పక్వానికి రాకముందుకే కోత. దానిమంది తెంపుకొచ్చి అమ్ముతున్నారు. అమ్మినా కానీ మరి ఎట్లా కొంటున్నారు? మనోళ్ళు కూడా కొనొద్దు కదా అంటే అవి చూస్తే మంచిగా పచ్చగా అసలు చూస్తే ఇక అసలు కొనాలనిపించేటట్టుగా, తినాలనిపించేటట్టుగా ఉన్నాయి. కానీ ముఖం చూస్తే ముద్దాయ, ఏదో వద్దాయ అన్నట్టు ఉంటుంది ఒకటి. అయితే చూస్తేందుకు మాత్రం అద్భుతంగా కనిపిస్తాయి. కాకపోతే తింటే మాత్రం అంత టేస్ట్ లేదు, మనం లేదు, అంత తీయలే ఉండయి. తర్వాత ఆ మామిడి టేస్ట్ ఆస్వాదించలేకపోతున్నారు. ఎందుకంటే అది మొత్తం కూడా ఆ పౌడర్లు తర్వాత రకరకాలు వేసి మగ్గబెట్టి చూస్తేనేమో ఎల్లో కలర్లో మంచిగా కనిపిస్తున్నాయి, కొనాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. తింటేనేమో మళ్ళీ అట్లుంటుంది. దాంతో తగ్గుతున్నాయి. అంటే కారణం ఏంటంటే ఇప్పుడు ఈ కృత్రిమంగా ఈ పౌడర్లతోటి, కెమికల్స్ తోటి మగ్గబెట్టేటువంటి మామిడి పండ్లు టేస్ట్ ఉండలేవు. టేస్ట్ ఉండడమే కాదు, ఆరోగ్యానికి కూడా హానికరం అంట. ఎందుకంటే పైన పౌడర్ చల్లుతారు కదా, ఆ పౌడర్ మంచి గడుకోకుండా కడిగినా కానీ ఇంకా లోపల ఉంటాయి కెమికల్స్. అవి తింటే ఇంకా ఆరోగ్యానికి నష్టం. పండ్లతో మంచిగా అవుతుందని కూడా పండ్లతో చెడు కూడా జరుగుతుంది. ఇట్లా లేటుగా ఖాతా, పక్వానికి రాకముందుకి కోత. మగ్గబెట్టినా పండట్లే, రుచి తగ్గుతున్న మామిడి పండ్లు. ముందస్తు కోతలతో తగ్గుతున్న నాణ్యత. రసాయనాలతో ముందస్తు, ఎందుకంటే పక్వానికి వచ్చినాక తెంపాలి పండ్లు. పక్వానికి రాకముందుకే తెంపితే అవి మగ్గయ్య ఏముండదు లెక్క. రసాయనాలతో మాగిన పండ్లు ఆరోగ్యానికి హానికరం అంటున్న డాక్టర్లు. పండ్లలో రారాజుగా పేరుగంచిన మామిడి పండు రుచి తగ్గుతోంది. ఫలంకా రాజా ఆమ్ అంటారు హిందీలో. పండ్లలో రారాజు మామిడి పండు అని చెప్పేసి. ఓకే, ఒక 2 నిమిషాలు. అట్లున్నది. ఒకప్పటి లాంటి రుచి, తీపి ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. ఇక చెట్టుపైనే సహజ సిద్ధంగా పండడానికి ముందే కాయలను తెంపుతున్నారు. ఆ తర్వాత వాటిని కెమికల్స్తో మగ్గబెడుతున్నారు. దీంతో సహజంగా మామిడి పండులో ఉండే రుచి, తీపి కనుమరుగవుతున్నాయి హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. అయితే పక్వానికి రాకముందే కాయలను కోయడం, రసాయనాలతో కృత్రిమంగా మగ్గబెట్టడం, వాతావరణ మార్పులు, పురుగుల ప్రభావం కలిసి ఈ పరిస్థితి దారితీశాయని అంటున్నారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోవడంతో మామిడి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. తామర పురుగు, తేనె మంచు, అకాల వర్షాల కారణంగా పూత పెద్ద ఎత్తున రాలిపోయింది. ముఖ్యంగా బంగినపల్లి వంటి ప్రధాన రకాల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడ్డది. ఇట్లనేమో పరిస్థితి ఇట్లున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కీలక ఫైల్స్ దగ్ధమైనాయంట. చూసుకోయిగా ఏడ దగ్ధమైతే ఎందుకు వస్తా అంటే షార్ట్ సర్క్యూట్ అంటారు, లేకపోతే ఇంకేదైనా చెప్తారు. కానీ మొత్తం మీద ఆ ఫైల్ అన్ని దగ్ధమైతాయి. ఎందుకు దగ్ధమైతాయి అంటే ఆధారాలు లభించకుండా కొంతమంది చేసే కుట్రలో భాగంగా కూడా దగ్ధమవుతాయి. గతంలో ఇప్పుడు ఇది ఇక్కడ సమతా బ్లాక్లో, సెక్రటరియట్లో సమతా బ్లాక్లో 4వ ఫ్లోర్లో మంటలు వచ్చినాయి.
4వ ఫ్లోర్లోనే ఎందుకు మంటలు వచ్చినాయంటే అట్లా కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయంటే అవి తలగబడతాయి. ఎందుకు తలగబడతాయి అంటే మళ్ళీ ఇప్పుడు ఏంది ఏమవుతుంది అక్కడ షార్ట్ సర్క్యూట్ తోటి తలగబడ్డదండి, మనం ఏం చేయగలము ఇట్లా చెప్తుంటారు. ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించి అక్కడ తలగబడుతుంది. ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్లో కీలకమైనటువంటి ఫైళ్ళు ఉంటాయి, కీలకమైనటువంటి ఆధారాలు ఉంటాయి. ఆ ఆధారాలని కథం చేయాలంటే ఏం చేయాలంటే తలగబడ్డాయి. ఇటువంటి కథలు కూడా నడుస్తుంటాయి. నిజంగా తలగబడ్డాయా సహజ సిద్ధంగా, లేకపోతే ఎవరన్నా తలగబెట్టిరా అంటే నో ఆన్సర్. మేడిగడ్డ ఎల్ఎన్టీ ఆఫీసు తర్వాత గెస్ట్ హౌస్లో అగ్ని ప్రమాదం జరిగింది. పంట పొలాల నుంచి అంటుకున్న మంటలు, కాలిబూడిదైన కంప్యూటర్లు, ఫర్నిచర్, కోటి వరకు ఆస్తి నష్టం. ఈ కోటి ఆస్తి నష్టం పక్కకు పెడితే 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూడా కథమైనట్లు లెక్క. ఆ రిజల్ట్స్ కూడా ఉన్నాయి, మేము వేయొచ్చో వేయొద్దు అదో. మళ్ళా మాకేందంటే మంటలు వేయొద్దు, ఇవే వేయొద్దు అవే వేయొద్దు అని మాకు కొన్ని ఉంటాయి, మా నిబంధనలు మాకున్నాయి. దాంతో మా దగ్గర అన్నీ ఉన్నా కానీ చూపించలేకపోతాం కొన్ని, ఎందుకంటే కొన్ని యూట్యూబ్ గైడ్లైన్స్ ఉంటాయి మాకు. ఈ యూట్యూబ్ గైడ్లైన్స్ తోటి మేము కొన్ని చూపించలేకపోతాం. ఇది ఇగో మాకు చూపించొద్దనే నిబంధనలు ఉన్నాయి, అదే అందుకని బాధ. ఇవి ఉన్నాయి మా దగ్గర విజువల్స్. ఇంకో ఇట్లా తలగబడ్డాయి. ఎక్కువ చూపించొద్దు, ఎక్కువ చూపిస్తే మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్కి ప్రాబ్లం అవుతుంది. అట్లా మొత్తంగా నడుస్తూ ఉంది కథ. మేడిగడ్డ ఎల్ఎన్టీ ఆఫీసు తర్వాత గెస్ట్ హౌస్లో అగ్ని ప్రమాదం, పంట పొలాల నుంచి అంటుకున్న మంటలని చెప్పేసి కాలిబూడితైన కంప్యూటర్లు, ఫర్నిచర్. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూరి గుడిసెల వివరాల సేకరణ, మహిళా సంఘాలకు బాధ్యతలు అప్పగించారు. ఇక గుడిసె ఉంటే వెంటనే ఇల్లు మంజూరు. ఇందిరమ్మ ఇండ్ల 2వ దశలో ఇదే ప్రాధాన్యత. సర్వేను టాప్ ప్రయారిటీగా తీసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంచి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం నిజంగా కూడా. ఎందుకంటే గుడిసెలలో చాలా మంది జీవిస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయినా కానీ ఇంకా కూడా గుడిసెలలో బతుకులు ఉన్నాయి. అయితే గుడిసెలలోకి మరి ఇల్లు మంజూరు చేస్తా అని చెప్తున్నారు కానీ ముందస్తుగా పెట్టుకోవడానికి ₹1,00,000 వీళ్ళ చేతులు ఉండాలి. ఆ ₹1,00,000 కూడా లేని మరి పరిస్థితి ఏందనేది కూడా ఒక క్వశ్చన్ మార్కు. కాబట్టి దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేసి ఫస్టే ముందుగా వాళ్ళకు మంజూరు చేసి, లేకపోతే ఆ 5 లక్షలలో 6 లక్షలలో ఇల్లు కట్టిస్తారో ఏం చేసి కట్టిస్తే మంచిగా ఉంటుంది. విషయం ఏంటంటే లేకపోతే ఆ ₹1,00,000 కూడా పెట్టుకోలేక మాకు ఇల్లేం వద్దు సార్ అంటారు. ఇంకా అట్లా కూడా పరిశాన్ ఉంటుంది. రాష్ట్రంలోని నిరుపేదలకు పక్కా గృహవసతి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక అడుగు వేసింది. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో ఉండగా డబుల్ బెడ్రూమ్లను సైతం మురమ్మతులు చేసి లబ్ధిదారులకు అందజేస్తుంది. ఇప్పుడు తెలంగాణను పూరి గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చేందుకు సరికొత్త కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సమగ్ర వివరాల సేకరణకు శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఎన్ని పూరి గుడిసెలు ఉన్నాయి, వాటిలో నివసిస్తున్న అర్హులైన పేదలెవరు అనే వివరాలను సేకరించి వారికి తక్షణమే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత ఇంకో నిర్ణయం కూడా తీసుకుంది, మంచి నిర్ణయం అది కూడా. ఎందుకంటే ఎవరైతే గోడలు లేపుంటారో లేకపోతే పునాది లేపుంటారో, ఎవరైతే బేస్మెంట్ వరకు వచ్చి ఉంటుందో రకరకాలుగా అట్లా ఆగిపోయినటువంటి ఇళ్లకు సంబంధించి గతంలో అవకాశం లేకుండే ఇందిరమ్మ ఇళ్లలో ఫస్ట్ పునాది నుంచి తీయాలనేటువంటి ఒక నిబంధన ఉండే. ఆ నిబంధన ఎత్తేయడం ద్వారా ఏమవుతుందంటే కొంతవరకు ఎవరైతే సగం కట్టుకొని ఉన్నారో పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం కూడా లభిస్తూ ఉంది. పూరి గుడిసెల్ని గుర్తించి ఆ గుడిసెలు లేకుండా ఇల్లు ఇస్తామని అంటున్నాం. మంచి నిర్ణయమే. కాకపోతే అంటే పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర అసలే పైసలు ఉండవు కొంతమంది దగ్గర. మరి పైసలు లేని వాళ్ళు ₹1,00,000 పెట్టుబడి పెట్టుకోలేరు. దాంతో ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళకి అవకాశం కల్పించాలి. పాలసీ సొమ్ము 10 రోజుల్లోనే ఇందిరమ్మ బీమా కోసం విధి విధానాలు. వచ్చే నెల నుంచి ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు. 1.15 కోట్ల కుటుంబాలకు 3,509 చొప్పున ప్రీమియం. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా గుర్తింపు. ఇతర కింది స్థాయి ఉద్యోగులకు కల్పించే అవకాశం. ఇక కుటుంబంలో ఎవరి పేరు మీద కోరితే వారి పేరుపైనే లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుందంట. నామినీ ఇన్సూరెన్స్ అర్హత వయస్సు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉండాలి. ఇప్పటికే బడ్జెట్లో 4,000 కోట్ల కేటాయింపు. కేబినెట్ లో చర్చించిన మంత్రులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద కుటుంబాలకు బీమా కల్పిస్తామని చెప్పేసి ₹5,00,000 బీమా కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరి ప్రకటించినటువంటి నేపథ్యంలో మరి ఎవరికి కల్పించాలి, ఏం కల్పించాలి, విధి విధానాలు ఏంటిది, ఎన్ని సంవత్సరాలు ఉండాలి, లేకపోతే ఏమి ఉండాలి అర్హతలు అని చెప్పేసి దానికి మొత్తం క్లియర్గా చెప్పిందంట.
అయితే ఇందిరమ్మ బీమా కోసం ఇవన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నారు. నిజంగా ఒక రకంగా మంచిది అది కూడా. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. అహంకార పొంగులేటి మంత్రి వాకిటి శ్రీహరిపైకి పేపర్ విసిరివేతపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయంటే నిజంగా మరి విసిరేస్తే మాత్రం అటువంటి చేయొద్దు. ఇది ఎందుకంటే మీరు మంత్రులుగా ఉన్నారు, హుందాగా ప్రవర్తించాలి. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. జాజుల సహా బీసీ సంఘాల నేతల మౌనం, బీసీ మంత్రులు పేరుకేనా మండిపడుతున్న సామాజిక వర్గాలని చెప్పేసి మరి ఇది నిజంగా జరిగిందా, జరిగితే మరి ఏంది కథ ఏందని చెప్పేసి దీనిపైన చూడాల్సిన అవసరం ఉన్నది. సంస్థ సర్కారు, ఉద్యోగులే ప్రైవేట్ అట. ఆర్టీసీ భవిష్యత్తును నిర్ణయించేది ఎలక్ట్రిక్ బస్సులే. ఇప్పటికే ఆర్టీసీలో 500 ఈ బస్సులు నడుస్తున్నాయి. త్వరలో మరో 2000 సర్వీసులు కూడా వస్తాయట. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో 2000 మందికి పైగా ప్రైవేట్ ఉద్యోగులు, ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు, శాశ్వత నియామకాలకు అడ్డుకట్ట పడే అవకాశం, ఆందోళనలో కార్మిక వర్గాలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇప్పుడు సంస్థనేమో ఆర్టీసీ ఏమో సర్కారుదంట. అసలు యాక్చువల్గా నిజంగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆర్టీసీ అనగానే మొత్తం గవర్నమెంట్ అనుకుంటారు. ప్రభుత్వ అనుబంధ సంస్థ అది. ప్రభుత్వ సంస్థ కాదు, ప్రభుత్వ అనుబంధ సంస్థ. అందుకే కార్పొరేషన్ అంటారు దాన్ని. రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటారు. అంటే ప్రభుత్వ అనుబంధ సంస్థ ఆర్టీసీ. అయితే ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి గతంలో హామీలు ఇచ్చిండ్రు ఇప్పటివరకు జరగలేదు. మన జరిగిన చర్చల్లో కార్మిక సంఘాల నేతలతోటి తర్వాత కార్మికులతో జరిగినటువంటి ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ప్రభుత్వంలో విలీనం చేస్తామనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సంస్థనేమో ప్రభుత్వం అంట, ఉద్యోగులేమో ప్రైవేట్ వాళ్ళు అట. మళ్ళీ ఇదో తిరకాసు వచ్చింది. కాబట్టి దీనిపైన మొత్తం కూడా సమగ్రంగా చర్చ జరగాలి. తర్వాత ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి కదా, ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఏంటి అంటే ప్రైవేట్ యాజమాన్యాలు వాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు. మరి పెడితే ఎట్లా? వీళ్ళు ఉద్యోగులు ఎవరు అంటే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళే బస్సు యాజమాన్యాలు వాళ్ళే పెట్టుకుంటే మళ్ళీ ఆర్టీసీ కార్మికులు అవుతారా అంటే కారు. మరి కాకపోతే రిక్రూట్మెంట్ మొత్తం ఎలక్ట్రిక్ బస్సులనే మనము తీసుకొస్తున్నాం. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చినప్పుడు ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రభుత్వం చేపట్టకపోవడం వల్ల, అంటే ఆర్టీసీ యాజమాన్యం చేపట్టకపోవడం వల్ల ఏమైతే ప్రైవేట్ ఉద్యోగులు అవుతారు. మరి రాను ఏమైతే అన్ని ఎలక్ట్రిక్ బస్సులే అయినాయి అనుకో, ఇక ఉన్నది ఎవరు ఉంటారు? ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఉండరు. ఇక అంతా ఎలక్ట్రిక్ బస్సుల వాళ్ళే డ్రైవర్లే ఉంటారు, వాళ్ళే ఉంటారు లెక్క. దీంతో ప్రైవేట్ పరమైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన ఎలక్ట్రిక్ బస్సుల డ్రైవర్లకు కూడా ఏది ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేకంగా నోటిఫికేషన్ వేసి తీసుకోవాల్సిన అవసరం 1000% ఉన్నది అని చెప్పేసి వార్త కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఆర్టీసీ భవిష్యత్తు నిర్ణయించేది ఎలక్ట్రిక్ బస్సులే, ఎందుకంటే అవే వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రెగ్యులర్గా కొత్త అన్నీ కూడా. అయితే ఇట్లా ఉంటే గురుకులాలకు సంబంధించి రాష్ట్రంలో వివిధ గురుకులాలు ఉన్నాయి. మన దగ్గర సోషల్ వెల్ఫేర్ గురుకులాలు ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ ఉంది, మైనారిటీ వెల్ఫేర్ ఉంది, బీసీ వెల్ఫేర్ ఉంది. ఇట్లా రకరకాలుగా గురుకులాలు ఉన్నాయి. ఈ గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ అంటే గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో పనిచేస్తున్న ఎవరైతే నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటుందో, నాన్ టీచింగ్ స్టాఫ్ దగ్గర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారు వాళ్ళ దగ్గర మీకు రెగ్యులర్ చేపిస్తామని చెప్పేసి కొంతమంది లంగలు వాళ్ళు ఉద్యోగ సంఘాల నేతల పేరుతోటి మేము మీ నేతలం, మేము మీ నాయకులం అని చెప్పి వాళ్ళు చెలామణి అవుతున్నారు. మంచిగానే ఉన్నది. ఇప్పుడు పాపం వీళ్ళకు జీతమే ఒక 20,000 జీతం కూడా రాదు వీళ్ళకి. ఒక్కొక్కరికి 20,000 రూపాయల జీతం కూడా లేనోళ్ళు వీళ్ళు. అటువంటి వాళ్ళ దగ్గర 50,000 రూపాయలు వసూలు చేసిండ్రు. 350 మంది దగ్గర 1,75,00,000 రూపాయలు వసూలు చేసి అవతల పడ్డరు. లంగలు అడిగితే మళ్ళీ ఇప్పుడు ఏమంటారంటే మేము రెగ్యులర్ చేస్తాం, మీరు అడిగి గోకుర్రి, మీరు ఒకవేళ తీర్మానం దగ్గరికి పోతే మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పేసి లంగ కథలు పడుతున్నట్టు వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు మాకు రండి, ఏం జరిగింది ఏం కథ అని చెప్పండి. మైక్ తీసుకో. నమస్తే సార్, నేను కుమ్ర ప్రకాష్, ఆదిలాబాద్ డిస్టిక్. నేను ఉట్నూరు లాల్ టికెట్ నుంచి వచ్చింది సార్. మాకు 2009 నుంచి ఇలాగే చేస్తాను సార్. ట్రైబల్ వెల్ఫేర్లో వీళ్ళందరూ కూడా ఏది నాన్ టీచింగ్ స్టాఫ్లో పనిచేస్తున్నారు. అప్పుడు వైఎస్ హయాంలో 2009లో మా ఫైల్ ఉండే, టీచర్లది ఉండే రెగ్యులైజేషన్ కొరకు టీచర్లకు ఇచ్చిండ్రు. మా ఫైల్ మాత్రం తొక్కబెట్టి అట్నే ఉంచిండ్రు, అట్నే పెట్టిండ్రు. ఇంతవరకు 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు వర్క్ చేస్తున్నాం సార్ పిల్లలతోటి. పిల్లలకు అన్నం పెట్టి ఇంటికి వచ్చేసరికి మాకు 8 అవుతుంది. ఇంట్లో వస్తే చుట్టాలు లెక్కలు అవుతున్నాం.
మా పిల్లలకు అమ్మ నాన్న ఎప్పుడు పోతాను ఎప్పుడు వస్తాను తెలియదు. అటువంటి బాధలలో ఉన్నాం. మాకు అప్పుడు చేయలేరు. 2015లో మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని పిలిపించి ఒక్కొక్కరిని 10 సార్లు పిలిపించింది సార్. ఒక్కొక్కరికి 10,000 వరకు ఖర్చు వచ్చింది అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని. ఈ యూనియన్ నాయకులే యూనియన్ నాయకులే భానుత్ కృష్ణ, రఘు వీళ్ళే వెరిఫికేషన్. ఇప్పటికి కూడా సర్టిఫికెట్లు అక్కడనే ఉన్నాయి. అట్లా చేసి అది ఇడిసబెట్టింది సార్. మళ్ళా మొన్న ఎలక్షన్ ముందర ఆగస్టులో 25 తారీఖు చాచా నెహ్రూ పార్క్ లో మీటింగ్ పెట్టిండ్రు. వీళ్ళు ఇప్పుడు డబ్బులు ఇస్తే గానీ మీకు రెగ్యులర్ కాదు అని ఒకవేళ ఇప్పుడు మీరు రెగ్యులర్ కావాలంటే 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పిరట. ఒక్కొక్కరికి 50,000 తగులుతాయి. ఏఎన్ఎంలకు 55,000. అవి కడితేనే మీకు అవుతుంది, లేకపోతే కాదు. ఈ విషయం వల్ల పక్క వాళ్ళకు కూడా తెలియద్దు అని మా సెల్ ఫోన్లు అన్ని డబ్బాలో ప్యాక్ చేసి ఒక రూమ్ లో పెట్టి మీటింగ్ చేసి మా దగ్గర నుంచి ఇండివిజువల్ గా వసూలు చేసిండ్రు. ఒక్క స్కూల్ నుంచి ఒక్కళ్ళు వసూలు చేయాలా. నా స్కూల్ నుంచి నేను 10 మంది వసూలు చేసి తీసుకొచ్చి ఇచ్చాను సార్. రైల్వే వరంగల్ బ్రిడ్జి కాడ రఘుకు ఇయ్యండి అని చెప్పిండ్రు. ఈ ముగ్గురు తీసుకొచ్చి అక్కడ ఇచ్చినాం. ఆడ 8 మంది వచ్చినాం సార్. 8 మంది నుంచి 7గురిని రానియలేరు. ఇప్పుడు నేను ఒక్కనే వచ్చిన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. ఇప్పుడు నేను పోయినాక ఆదిలాబాద్ వాళ్ళకి భయపెట్టిలో ఏం చేసిందో వాళ్ళు రామని చెప్పిండ్రు. మన వాళ్ళు అందరు పోతాను, మనకు న్యాయం జరుగుతుందని మేము అందరితోటి కలిసిపోదామని నేను చెప్పిన. కానీ వాళ్ళు ఎవరు రాలేరు. మేము ఇద్దరం మొండికి తెగించి మమ్మల్ని తీస్తే తీయని అని వెళ్ళి వచ్చినాం. కానీ ఇప్పటి వరకు 50,000కు ఇప్పుడు 50,000 వడ్డీ కట్టినాం సార్. మా భార్య పిల్లల పుస్తలు అమ్మినాం. తినడానికి లేకపోయినా ఇచ్చినాం వాళ్ళకు. రెగ్యులర్ అవుతుందని ఆశతోటి. పైసలు రెగ్యులర్ అవుతుంది. మీరు అట్లా పైసలు సార్ మాకు 2009 నుంచి ఇంతే పరిస్థితి ఉంది. 4,200 నుంచి పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు 4,200 జీతం నుంచి పనిచేస్తున్నాం. 2001 నుంచి ఇప్పుడు 26 అంటే 25 సంవత్సరాలు పనిచేస్తున్నాం సార్. కానీ ఇప్పటి వరకు మాకు రెగ్యులర్ లేదు, ఏది లేదు. ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలో ఇది సెలవు కావాలన్నా గానీ సెలవు దొరుకుడు కష్టం సార్. అదే 5 గంటలకు పోవాలా, సాయంత్రం పిల్లలకు అన్నం పెట్టి రావాలా, అప్పుడు మేము ఇంటికి పోవాలా. అటువంటి పరిస్థితి ఉంది సార్. మాకు పైసలు లింగారెడ్డి, భానుత్ కృష్ణ, రఘు చెప్పిండ్రు. భానుత్ కృష్ణ మళ్ళా లింగారెడ్డి వాళ్ళకి ఇచ్చినాం. ఇప్పుడేమో వాళ్ళు మాకు తెలియదు అని చేతులు లేపుతాళ్ళు. వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు పక్కకాయలు ఈయన ముందర పెట్టి పైసలు వసూలు చేసిండ్రు. చెప్పు. లింగారెడ్డికి ఫోన్ చేస్తున్నాం, ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు ఆయన సార్. హలో హలో, గుడ్ మార్నింగ్ అన్న. నమస్తే నమస్తే. ఏమైందన్న ఇప్పుడు వీళ్ళది పరిస్థితి ఏంది వీళ్ళది? అన్న నేను ఇప్పుడు ఒకటే వాళ్ళ మేడం కూడా సెక్రటరీ మేడం కూడా ఏమన్నదంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వచ్చి నన్ను కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే నేను దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటా. ఏ మేడం అన్నది? మన సెక్రటరీ గురుకుల సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్. వీళ్ళని వచ్చి అసలు మనం మీరు చెప్పిన తర్వాత నేను అందరికి ఫోన్లు చేసి చెప్పిన. ఒకటే చెప్పిన, ఇప్పుడు నేను ఒక్క 5 పైసలు కనుక నేను వాళ్ళకి ఏంటంటే అన్న, ఇప్పుడు మీరు కూడా నాయకులుగా చేస్తున్నారు మన జిల్లా. మనం ఏంటంటే ఏది ఉన్నా కానీ మీరు 10వ పరకుంటే మీ కాంట్రాక్ట్ ఉద్యోగులే ఆ ఫైల్ ఫాలో అప్ చేసుకోమని చెప్పినాము. కాదు, మనిషి 50,000 తీసుకున్నారు. ఇప్పుడు అది ఇప్పుడు రెగ్యులర్ అన్న కావాలా లేకపోతే 50,000 అని రావాలి కన్నా, ఏదో ఒకటి జరగాలి కదా. ఇప్పుడు అట్లా సీఎం వరకు పోయిందన్న, 4 సార్లు సీఎం వరకు పోయింది. మళ్ళీ ఇప్పుడు ఫైల్ ప్రాసెస్. ఇప్పుడు పైసలు ఏమైనా ఇప్పుడు 50,000 రూపాయలు ఏమైనా? మనిషి 50,000 అంటే 1,75,00,000 తక్కువేం కాదు, 350 మంది. ఇప్పుడు ఒకటన్నా, నేను ఒకవేళ నేను అదే మొన్న ఫస్ట్ రోజు కానీ భానుత్ కృష్ణ గానీ తర్వాత ఈ రఘు గానీ ఇప్పుడు ఏంది వీళ్ళ కథ? వీళ్ళు వసూలు చేసేసి కూర్చొని వాళ్ళు అన్నారంట. నేను అన్నా, అరే మరి ఏదైనా ఉంటే వాళ్ళందరికీ చెప్పిన, వీళ్ళు ఒక్కరికే కాదు మొత్తం ఉద్యోగులందరూ కూడా మీ దగ్గరకు వచ్చిన హరిసింగ్ గానీ అవర్సింగ్ గానీ మరి మీరు ఎవరికి ఇచ్చారు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఇన్కమ్స్ అనేవి ఏమైనా ఉంటే పీస్ఫుల్ గా చేసుకోండి, ఓకే అన్న ఎంత ఇబ్బంది పెడతారని కూడా చెప్పిన. ఇప్పుడు 150 మంది వచ్చారు ఇక్కడికి, తీర్మానం ఆఫీస్కి మళ్ళీ వచ్చారు ఈ రోజు. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఒక వారం రోజుల్లో ఎట్లా వేసి వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇప్పియండి అని చెప్పినాము. చెప్తే మీరు చూద్దాం అని చెప్పేసి అన్నారు. 2 వారాలు అయింది. చెప్పలేదు సార్. చెప్పండి. వాళ్ళని పంపించండి సెక్రటరీ గారిని, అక్కడ డిఎస్ఎం డిప్యూటీ సెక్రటరీ ఎస్టీ ఉన్నాడు. ఇలా పైసలు ఏందన్న ఇప్పుడు ఏమంటారంటే రెగ్యులరైజేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు. అది అవుతుందా కాదని గ్యారెంటీ లేదు, గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. అది
ఇలా పైసల కథ ఏంది? ఇప్పుడు మళ్ళీ మీరు రిటైర్మెంట్ లో ఉన్నారంటే ఇప్పుడు ఇంకొన్ని రోజులు అయితే మీరు వేరే శనివారం నాడు లాస్ట్ ఆ తర్వాత మీరు పోయి వేరే దేశానికి పోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. నీ దగ్గర పోతాను, నేను మా ఊరి పేరు కూడా చెప్పిన కదా నేను నీకు. కాదు అట్లా కాదన్న, నేను ఏమంటున్నా సుదర్శన్ అన్న నేను ఒకటే చెప్తున్నాను. చెప్పండి. ఇప్పుడు మీరు కూడా నాకు తెలియని వాళ్ళు కాదు కానీ నేను ఎందుకంటే మనం తప్పు చేయనప్పుడు ఎందుకని ఎక్కడ కూడా నేను ఒక 5 పైసలు కూడా నా జీవితంలో ఇప్పుడు కాదు, ఇప్పుడు మీ వాళ్ళే కదా ఇప్పుడు భారత్ కృష్ణ గాని రఘు గాని మా వాళ్ళనంటే వాళ్ళు ఇప్పుడు నాన్ టీచింగ్ లో అసోసియేషన్ లో వాళ్ళు వీళ్ళు అసలు ఎవరికి ఒక్కసారి అడగన్నా. ఇప్పుడు జిల్లా వారిగా ఇక్కడ ఉన్నారు, మాట్లాడతారా మీరు? మాట్లాడతారా సార్? నేను ప్రకాష్ను సార్. మీరు ఆ రోజు చాచా నెహ్రూ పార్క్ లో వచ్చి అందరికి మీటింగ్ చేసి చెప్పిలా సార్ డబ్బులు ఇస్తేనే పని అవుతుందని. ఈ రోజు అట్లెట్లా అంటారు సార్? రఘుకి ఇవ్వండి వాళ్ళు చేస్తారు, నేను వెనుక ఉండి నడిపిస్తా అన్నారు. ఇప్పుడు ఆ మాట అంటే ఎట్లా సార్? ప్రకాష్ సార్ నేను చెప్పలేదు. నువ్వు చెప్పినావు సార్. మీరు 3 ఉన్నారు. వరంగల్ వాళ్ళను తిడితే వాళ్ళు అప్పుడే 2 లక్షలు జమ చేసి ఇచ్చిండ్రు సార్. చెప్పండి. 313 మందిలో ఎవరికన్నా ప్రత్యేకంగా ఫోన్ చేసి మీరు డబ్బులు ఇవ్వండి నేను వద్దని చెప్పిన. డబ్బులు ఇవ్వని చెప్పుంటే ఈ రోజు నేను అన్న వాళ్ళ ఆఫీస్కి వచ్చి ఈ రోజు కూడా బాధ్యత వహిస్తాను. కాదన్నా ఇప్పుడు ఎవరు తీసుకుని డబ్బులు ఎవరు తీసుకుని ఇప్పుడు తీసుకుని అయితే వాస్తవమే కదా. ఏమన్నారు సార్? మీరు తీసుకున్నారా? ఇప్పుడు రఘు తీసుకున్నాడా, భారత కృష్ణ తీసుకున్నాడా, ఎవరు తీసుకున్నారు? కానీ ఇప్పుడు వాళ్ళు అడగండి. ఇప్పుడు ఎవరు వసూలు చేసారు, ఎక్కడ ఇచ్చారు వాళ్ళు చెప్పాలి. మీరే వసూలు చేసిరట, మీ పేరు మీద భానోత్ కృష్ణ రఘు వీళ్ళందరూ కలిసి వసూలు చేసిరట. ఒక్క నిమిషం మాట్లాడతారు, ఇంకొక ఆయన మాట్లాడుతారు. సార్ నేను నాగేశ్వరరావు మాట్లాడుతున్నా సార్. సార్ మీకు ఎలాంటి పార్ట్నర్షిప్ లేదని మీరు అంటున్నారు కదా సార్ ఆ డబ్బులలో. అయితే మాకు మొన్న రఘు వచ్చి ఎటునగరం వచ్చి మీ పార్ట్నర్షిప్ గురించి మాకు వీడియోలో వినిపించాడు సార్. మీ వయస్సు డబ్బులు ఎక్కడ ఉన్నాయని మీరు అడిగారు భారత్ కృష్ణ గారిని. ఓకే, భారత్ కృష్ణ గారు ఏం చెప్పారు? రఘు దగ్గర ఉన్నాయంటే ఆ రఘు దగ్గరే ఉంచండి సేఫ్గా అని మీరు మాట్లాడారు. మీ వాయిస్ రికార్డు ఉంది సార్. సార్ సుదర్శన్ అన్న కూడా నాకు మనం చెప్పిండేది ఫస్ట్ టైం సెకండ్ టైం వాళ్ళు మరి మీరు సంఘం బాధ్యులు కాబట్టి మరి వాళ్ళకు మీరు బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు ఎవరైతే తీసుకురో వాళ్ళ కోసం చెప్పమని అన్నారు. మరి ఇట్లా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటున్నారు. మరి ఏంది ఎవరు వాళ్ళకి చేయమని చెప్పి ఇంకా నేను మొత్తము ఇన్వాల్వ్ అయ్యి మీకు ఇంత సేవ చేస్తే మన నాగేశ్వరరావు మీకు తెలుసు కదా. ఉద్యోగులు అందరూ చెప్పండి. ఇప్పుడు ఒకటి లింగారెడ్డి సారు 5 పైసలు ఉన్నాడు అనుకుంటే నేను మొత్తం వచ్చి జీతం చేస్తా. అదే సార్ మరి నాకు వాయిస్ వినిపించారు సార్. మీది డబ్బులు వేస్తాం అడిగారు, మీరు అన్ని డబ్బులు ఎక్కడ అడిగారు. అది ఎందుకు అడగవు? ఇప్పుడు సుదర్శన్ అని చెప్పిండు లింగారెడ్డి నువ్వు ఇట్లా సంఘం బాధ్యుడే కదా, అన్యాయం జరిగింది అంటుండ్రు. ఎక్కడున్నా ఏంటంటే నువ్వు 4 రోజులు 10 రోజుల నుంచి ఇప్పుడు ఫోన్లు చేసి వాళ్ళకు అందరికి చేసిన మన కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగం చేసి ఎందుకు వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఏదైనా ఉంటే మీరు పరిష్కారం చేయండి అని చెప్పి ఫోన్ చేసి రికార్డ్ చేస్తే నేనేం చేయని చెప్పు. మరి అదే రికార్డ్ చేసి మాకు వినిపించారు సార్. మీరు డబ్బులు నేను జగన్ మాట్లాడుతున్నా సార్. ఇప్పుడు జగన్ సార్ మీరు చేసింది ఏంటంటే చెప్పనా సార్? చెప్పు జగన్. 325 పోస్టులకు 60 ఎగ్నెస్ట్ ఎట్లా కలిపారు సార్? జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులను కలిపి మమ్మల్ని ఆగలు చేసిరా? మా పొట్ట మీద కొట్టారా లేదా? మరి ఎంత మందిని కలిపారు సార్? అక్కడ 60 మందిని కలిపారు కదా. లీస్ట్ చూడండి సార్. ఇప్పటికి లీస్ట్ లో కూడా మేము చూసినాం సార్. ఎవరి పేర్లు ఉన్నాయనేది కూడా మాకు తెలుసు. ఇప్పుడు ఒకటే చెప్పండి సార్. నేను చిన్న నాకంటే పైన ఆఫీసర్లు ఉంటారు. మరి ఆ పోస్టులు అవి ప్రమోషన్ పోస్టులు అని అందరికి తెలుసు సార్. ఆ పోస్టులను కలిపింది మీరే కదా, ఫైల్ పెట్టింది. లేదు అప్పుడు గవర్నమెంట్ అందరి పంపించిన తర్వాత రిటర్న్ 3 సార్లు వచ్చింది సార్. అవి కలపడం తోటే 3 సార్లు రిటర్న్ వచ్చింది ఫైలు. ఒకటే జగన్ 16 మంది మనము పోయిన సీఎం గారు ఉన్నప్పుడు పంపించాం. అప్పుడు ఆ గవర్నమెంట్ లాస్ట్ మినిట్ లో చేయలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా లేదు సార్, చేసిందంతా మీరే సార్. నేను ఏమంటున్నా, ఇప్పుడు అది రెగ్యులర్ చేస్తే సంతోషం, కానీ కాకపోతే అంటే ఇలా పైసల సంగతి ఏంది? వారం రోజులలో ఏమని చెప్పినాం మనము. చెప్తే ఇస్తానని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఒకటే సుదర్శన్ నేను కూడా చెప్పిన వాళ్ళకు అందరికి ఎవరైతే మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళని అడిగి చేసుకోండి. చేసుకోండి ఎవరు ఇస్తలేడు. ఇప్పుడు తీసుకున్నప్పుడు అప్పుడే కూకురు. ఇప్పుడు అందుకే నన్ను వచ్చి సెక్రటరీ గారికి దరఖాస్తు సీఎం అని అన్న విచారణ చేస్తుంది. విచారణ చేసి ఎవరు బాధ్యులు ఉంటే వాళ్ళకు చేస్తానని చెప్తుంది కదన్నా.
చేస్తాను కాదు మొత్తం కూడా తొక్కి వసూలు చేయాలి ఒక్కొక్కరి దగ్గర, అట్లా ఏమి ఉండదు. అట్లా నా లెక్క. నేనేమంటున్నా ఇప్పుడు పాపం వాళ్ళకు కనీసం 20,000 జీతం కూడా లేని వాళ్ళు 50,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చేస్తే ఎట్లా ఇది పరిస్థితి ఏంది? అందుకని సుదర్శన నేను ఒకటే చెప్తున్నా, మీరు సెక్రటరీని రండి, ఈ రోజు మేడం కలవండి, విచారణ చేస్తారు, విచారణ చేసి ఎవరు బాధ్యులు అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పారు. ఏటూరు నాగారం తర్వాత ఎక్కడికి పోయినట్టు రఘు తర్వాత ఈయన కృష్ణ, రఘు, ధనంజయ, భిక్షపతి వీళ్ళందరూ వచ్చేసారు సార్ అక్కడికి. మీరు ఉప్పలయ్య వీళ్ళందరూ వచ్చారు. ధారావత్ వాళ్ళ రెగ్యులైజేషన్ ఫైల్ గవర్నమెంట్ లో ఉంది, మినిమం టైం స్కేల్ కూడా BOG కాదన్న 50,000 రూపాయలు ఎందుకు తీసుకోవాలి అంటున్నా నేను. ఎవరు నేను తీసుకోలేదు, వాళ్ళు ఎవరికి ఇచ్చారు వాళ్ళు అడగమని. రెగ్యులేషన్ ఫైల్ ఈ పేరుతోనే తీసుకున్నారు కదా పైసలు. మీరు కూడా ఉన్నారు, మీరు అధ్యక్షుడు కానా సంఘానికి? ఇంకా సంఘం ఎప్పుడు లేదు కానీ మీరు ఒకటే సుదర్శన 316 మందిలో నా కాల్ నుంచి లింగారెడ్డి సార్ మీకు డబ్బులు ఇవ్వండి ఒక్క దాంట్లో మీ కార్యవర్గమే కదా ఇప్పుడు రఘు గాని లేకపోతే కృష్ణ గాని, భానుమతి కృష్ణ గాని. ఆ రోజు ఏదన్నా మీటింగ్ లో ఇప్పుడు గాంధీ పార్క్ లో అన్న ఏది ఏమైనా సరే నేను ఏమంటున్నానంటే అన్న లింగారెడ్డి గారు, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఇది ఇప్పుడు 15 రోజుల తర్వాత మళ్ళీ రెండోసారి ఇది. గతంలో కూడా చెప్పినాము, గతంలో వారం రోజులలో చేయమని చెప్పిండ్రు. వారం రోజులలో ఇలా మొత్తం కూడా ఎక్కడికక్కడ ఎవరి కాళ్ళకి డబ్బులకి ఇచ్చేసేయాలి. సరే మీరు రెగ్యులరైజ్ చేస్తారా, మీ చేతులు ఉన్నదా లేదా తర్వాత విషయం వదిలేసేది, అదేమన్నా గవర్నమెంట్ చూసుకుంటారు. చెప్పండి. ఆఫీస్కి పంపిస్తుంది, పైసలు కూడా ఇవ్వాలి. అదే యాక్షన్ తీసుకుంటారు కదా, పైసలు కూడా వాళ్ళు ఎవరైతే తీసుకుంటే వాళ్ళు ఇవ్వాల్సిందే. కేసులు పెట్టేసి ఒక్కొక్కరిని తొక్కు నారదిస్తారు, అట్లేం ఉండదు లెక్క. అందుకని పంపించండి అన్న, వాళ్ళందరినీ పంపించండి, సెక్రటరీని కలుస్తారు, వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వమనండి. మేము ఇక్కడ కీ న్యూస్ మల్లన్న ఆఫీస్ కన్నా మీరు పెద్ద దండోలా సార్? సెక్రటరీ మేడం ఏం చేస్తుంది? సెక్రటరీ మేడం దగ్గర ఉండగా కూడా మీరు డైవర్ట్ చేసి వెళ్ళిపోయిన మేము మాట్లాడాం తెలుసా? నా పేరు నాగేశు, కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్ నుండి వచ్చిన. 325 మందికి రెగ్యులర్ వేసే దానిలోని 60 మందిని యాడ్ చేసినావు. 2.5 గంటలు అక్కడ SBI బ్యాంకు కార్డు నిలబెట్టి మాట్లాడినా నువ్వు. ఏది లేదు సార్, మీరు 4 రోజులు అయితే శనివారం నీకు లాస్ట్ వర్కింగ్ డే, నువ్వు ఆన్లైన్ అమెరికాకి వెళ్ళిపోతావు, నీకు వీసా పాస్పోర్ట్ మొత్తం ఆల్రెడీ రెడీ అయినాయి. ఏది లేదు, ఫస్ట్ పైసలు ఇవ్వాలా, పైసలు ఇప్పిటా లేకుంటే ఎక్కడో నిన్ను తొక్కి ఆరాధిస్తాం పోషడికే. ఏమనుకుంటాను ఎవరు పైసలు నీకు తీసుకో ప్రకాశ్ కార్ వచ్చిను పైసలు మారినట్టు నువ్వు ప్రకాశం బెదిరించినావు తెలుసా? ప్రకాశం బెదిరించినావు, ఏమనుకుంటాను నువ్వు? విఠల్ ఫోన్ ఒక్కళ్ళే లేపుతాడు ఆయన. విఠల్ ఫోన్ ఒక్కదే లేపుతాడు సార్. విఠల్ గాడు ఈయన చాలా పెద్ద బినామీ. వాడు ఉమ్మడి అది లింగారెడ్డి గారు అనవసరంగా ఇదంతా పెద్ద ఇష్యూ చేసుకోకండి. నేను ఏమంటానంటే లింగారెడ్డి గారు పెద్ద ఇష్యూ చేసుకోకండి అనవసరంగా. 4 రోజులలో ఇలా డబ్బులు ఎవరి వాళ్ళకి ఇచ్చేసేమని చెప్పేసి మీ వాళ్ళకి ఎవరుకుంటారో వాళ్ళకి చెప్పండి. మీరు ఎవరికైతే ఇచ్చారో మీరు వచ్చి మాట్లాడి చేసుకోండి, కూర్చోండి అని చెప్తున్నారు. మళ్ళా బెదిరిస్తున్నాడు, మళ్ళా అది ఎవడో బెదిరిస్తున్నా వాడు పట్టుకోలేదు మన సంగతి. సార్ మొన్న వీళ్ళు ఏటూరు నగరం పోయారు. రఘు అయితేంది, భిక్షపతి, ఉప్పలయ్య, తర్వాత భిక్షపతి, ధనంజయ సార్, ధనంజయ, రఘు అసలు మెయిన్ కార్యకర్త కూడా పోయిండు. పోయి అక్కడ మొత్తం వీడియో అవన్నీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి సార్ వీళ్ళు ఏమంటారంటే లింగారెడ్డి సార్ని ఒక రకంగా ఇన్స్టాల్ చేసినట్టు మాట్లాడిండ్రు. రఘు అయితేంది, ధనంజయ అయితే ఏ రకంగా అంటే సరే వాళ్ళు డబ్బులు ఇచ్చిండ్రు కానీ అవి మా దగ్గరనే ఉంచుకోమని ఒక మాట చెప్పిండు, ఆయన దగ్గరనే ఉంచుకోమని ఒక మాట చెప్పిండు. ఆయన ఈయన డైవర్ట్ చేసుకుంటారు, వీళ్ళు మంచిగా మోసుకొని తింటారు సార్. రఘు అని మాట్లాడుతున్నాడు సార్. వీళ్ళు వాళ్ళ మాట ఎవరి మాట నమ్మకురి సార్. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి, మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. అయితే ఏమన్నాడంటే రఘు ఏమన్నాడంటే సార్, ఫైలు సీఎం దగ్గర ఉంది, ఆయన ఒక సంతకం చేస్తే మనకు పని అయిపోతుంది అని రఘు చెప్తాడు. మీరు మళ్ళీ నా ఆఫీసు పోవద్దు, మీరు పోతే మాత్రం మేము కిరోసిన్ పోసుకొని చచ్చిపోతాం, మందు పోసుకొని చచ్చిపోతాం అని బెదిరిస్తారు. పైసలు తీసుకుంటూ మందు చచ్చిపోతారు, ఈ రకంగా బెదిరిస్తారు. మళ్ళీ 2015 జాయిన్ అయిన కట రెగ్యులరైజేషన్ ప్రాసెస్ ఉండదట. తర్వాత అసలు ఆ గురుకులో పనిచేయడానికి మాకు అవకాశం లేదట. మరి వీళ్ళు తీసుకున్నప్పుడు మరి వీళ్ళ దగ్గర ఎందుకు తీసుకుంటారు? ఇదొకటి సార్. ఇప్పుడు పర్మనెంట్ పోస్టర్లో వీళ్ళు పనిచేస్తారు, ఎవరు ఇచ్చేసారు వాళ్ళకి ఆర్డర్,
పర్మనెంట్ పోస్టులు ఇప్పుడు నాన్ టీచర్ అటెండర్ కాంచి ఎంపీడబ్ల్యూ వరకు సార్ మాకు రెగ్యులర్ శాంక్షన్ పోస్టులు డిస్ట్రిక్ట్ పోస్టులు సార్ ఇవి మా దాంట్లో రెగ్యులరైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది సార్ మా దాంట్లో ఎడ్యుకేషన్ పర్సనల్ ఉంటే ప్రమోషన్ లో వాళ్ళకి ఆ పోస్టులకు వెళ్ళిపోతారు సార్ ఆ పోస్టులో మేము ఎవరు రిక్రూట్మెంట్ చేసారు మీకు ఎవరు ఇచ్చారు ఈ ఆర్డర్ 60 మంది సార్ మీలో పక్కా సార్ ఈ 60 మంది 320 మంది కొట్టగొట్టారు సార్ కొట్టగొట్టారు మందికి ఇట్లా మాకు రెగ్యులరైజేషన్ సెక్రటరీకి లెటర్ పెట్టండి సెక్రటరీ లెటర్ పెట్టండి లెటర్ పెట్టిన తర్వాత నేను కూడా మాట్లాడు సెక్రటరీ నెంబర్ నాకు చెప్తా కూర్చోండి అట్లా కూర్చోండి మీ ద్వారా కాలేదు సార్ ఇంకొక చిన్న మాట ఇంకొక చిన్న మాట సార్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విట్టాలు అడుగు అక్కకు ఫోన్ చేసి నువ్వు రాకు అని చెప్పి వెళ్తే 316 మంది డిస్టర్బ్ అవుతారు. మీరు వెళ్ళకండి, పర్మనెంట్ అవుతుంది, ఇది అయ్యేదాకా వెయిట్ చేద్దాం, మీరు వెళ్ళొద్దని చెప్పింది సార్. అట్లా వీళ్ళ మా లంగా కొడుకులు ఇప్పుడు ఉద్యోగ సంఘాలు కాదు, వీళ్ళు మొత్తం పైసలు వసూలు బ్యాచ్. టీచింగ్ వాళ్ళే సార్, ఇంకా టీచింగ్ రెగ్యులరేషన్ ప్రమోషన్ కోసం అయితే లక్ష్యాలే సార్. అవైతే పైసలు లేని ఫైల్ కాదు అది. వచ్చిన కాదు మాకు క్షణం ఒక గణం అవుతుంది. అటువంటిది ఏమైనా ఉంటే ఎప్పుడు అది ఎప్తిగా నీకు సెక్రటరీ నెంబర్ కూడా నాకు నేను మాట్లాడతా. సెక్రటరీ గారితో కూర్చోండి ఏం కాదు మాట్లాడతా. సెక్రటరీ గారితో నేను మాట్లాడుతాను. కూర్చోండి అక్కడ 100% అదే వస్తాయి. ఓకే ఓకే కూర్చోండి కూర్చోండి. ఇట్లా కథ దందాలు నడిపిస్తారు బాడ లంగా కొడుకులు. ఇక గులాబీ హవా రాష్ట్రంలో తిరిగి పుంజుకుంటున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి. కారు వైపు రాజకీయ సమీకరణల స్పీడు, సమర్థవంతమైన ప్రతిపక్షంగా పార్టీ, కేసీఆర్ వైపే రైతాంగం మొగ్గు. 2023 ఎన్నికల్లో 2% ఓట్ల తేడా, పదిలంగానే ఓటు బ్యాంకు, కీలకంగా కేసీఆర్ చరిష్మా, కేటీఆర్ హరీష్ రావు యాక్షన్ ప్లాన్, వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యం అని చెప్పేసి ఒక డబ్బా కొట్టినట్టు రాసింది ఒక వార్త. అయితే ఎవరు విజయక్రాంతి. ముందే గుర్తించాం, హైకోర్టు భవన పనుల్లో అవకతవకలు వాస్తవమే, ఇప్పటికే సంబంధిత అధికారులకు నివేదించాం, అయినా ఫలితం శూన్యం, పనులు కొనసాగితే అంచనాలు తలకిందులు, ముందనుకున్న బడ్జెట్ కంటే 5,000 కోట్లు పెరిగే అవకాశం, టీమ్ వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్పష్టీకరణ, R&B సిఈకి లేఖ ద్వారా వివరణ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. హైకోర్టు బిల్డింగ్ కడుతుంటే కూడా దాంట్లో కూడా అవకతవకలు నాయన. మోటార్లకు మీటర్లు వెనక కుట్ర, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును ఎత్తేసే ప్రయత్నం, మీటర్లు పెట్టక ముందే కాంగ్రెస్ ఫీజులు పీకేయండి అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటుండు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ నిర్లక్ష్యం, గోదావరి నదీ జలాల సద్వినియోగంలో విఫలం, కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు లేక 200 టీఎంసీలు నష్టపోతున్నాం, సీతారామ సాగర్ను ఎందుకు పూర్తి చేస్తలేరు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గోదావరి జలాల వినియోగం పైన సీఎంకు లేఖ రాసిండు. ఇక కోతలు విధిస్తే కఠిన చర్యలు, తాలు తరుగు పేరుతో రైతులకు నష్టపరిచే ఏ చర్యను ఉపేక్షించబోమని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. యురేనియాన్ని అప్పగిస్తాం, నిల్వలను వదులుకునేందుకు సూత్రప్రాయంగా అంగీకారం అని చెప్పేసి ఇరాన్ చెప్తున్నది. కానీ షరతులు వర్తిస్తాయి, వాషింగ్టన్ టెహ్రాన్ మధ్య అతి త్వరలో ఒప్పందం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను ముగించి హార్మోజ్ జలసంధిని తెరిపించడమే లక్ష్యమంట. అది జరిగితే మంచిగా ఉంటుంది నిజంగా కూడా. పాక్లో ఆత్మాహుతి దాడి, రైలు బోగిపైకి దూసుకొచ్చిన వాహనం, భారీ పేలుడు, 24 మంది మృతి, 82 మందికి తీవ్ర గాయాలు, దాడి మేమే చేశామని చెప్పేసి BLA ప్రతినిధి జియాండ్ బలోచ్ అంటున్నట. వాళ్ళే కొట్టుకుని వస్తారు, ఎవరిని చంపాల్సిన అవసరం లేదు. తోటపల్లిలో అరుదైన శిల్పం. ఇక సిద్దిపేట జిల్లాలో బయలుపడిన కాకతీయ రాజు గణపతి దేవుని విగ్రహం, శిల్పంపై దంపతులు శివదీక్ష తీసుకున్న ఆనవాళ్ళంట. ఇక తెలంగాణలో ఇదే తొలి శిల్పం అంటున్న పరిశోధకులు విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుందంట. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఎబోలా కలకలం, ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్. మొన్నదా కరోనా వచ్చింది, ఇప్పుడు ఎబోలా వస్తుందట. ఇంకదో పరిశాన్ ఉన్నది. ఈ ఆఫ్రికా నుంచి మళ్ళీ ఎట్లా వస్తుంది అనేది అదో బాధ. చాలామంది చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా. సినిమా సునామీ మాత్రమే,
కూలిపోనున్న టీవీకే సర్కార్. తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేసిండు. రోహిణీ కార్తె వచ్చే మరి ఎరువులు విత్తనాల సంగతి ఏంటి? ఎందుకంటే ఇప్పుడు రోహిణీ కార్తె వచ్చిందంటే ఇక తర్వాత వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మే చివరి అయిపోతే ఇక జూన్లో స్టార్టింగ్లో వర్షాలు వస్తాయి. వర్షాలు రాగానే విత్తనాలు వేసుకుంటారు. మరి విత్తనాలు వేసుకుంటే ఆ విత్తనాలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలి ప్రభుత్వం. విత్తనాలు అన్నీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. తర్వాత విత్తనాలతో పాటు ఎరువులు కూడా అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలి. మరి ఏవి ఏర్పాట్లు లేకపోతే మరి పరిస్థితి ఏంది అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ తోటి ఒక వార్త కనిపిస్తూ ఉంది. జూన్ తొలి వారంలో రాష్ట్రానికి నైరుతి. జూన్ 8న మృగశిర కార్తె ప్రారంభమవుతుంది. విత్తనాలు వేసుకునేందుకు సిద్ధమవుతున్న రాష్ట్ర రైతాంగం. కానీ ఎరువుల లభ్యతపైనే రైతులు టెన్షన్ పడుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఆందోళన చెందుతున్నారు. గతేడాది యూరియాకు తీవ్ర ఇబ్బందులైనవి. డిఏపి కోసం అన్నదాతలు అవస్థలు పడ్డారు. ఈసారి యూరియా తర్వాత దుక్కి మందుకు భారీగా డిమాండ్ ఉన్నది. వర్షాలు పడగానే మొదలు కానున్న దున్నకాలు. మరి దున్నకాలు మొదలవుతుంటే ఇక్కడ విత్తనాలు ఉండాలి, ఇక్కడ ఎరువులు ఉండాలి, అవన్నీ కూడా అందుబాటులో ఉండాలి. మరి దానికోసం ఏర్పాట్లు చేస్తున్నారంటే ఇక్కడ వడ్లే కొనుగోలు జరుగుతలేదు ఇంకా పూర్తి స్థాయిలో. మరి వీటికి ఏర్పాటు ఎప్పుడు చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నారు ప్రజలు. రోహిణీ కార్తె వచ్చేసింది. రైతు గుండెల్లో ఆశలు మొలకెత్తుతున్నాయి. మండుతున్న ఎండల మధ్య ఆకాశం వైపు చూస్తూ వర్షాల కోసం ఎదురు చూసిన అన్నదాత ఇప్పుడు ఖరీఫ్ పనుల్లో బిజీగా అవుతున్నాడు. అయితే జూన్ తొలి వారంలో నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తుండటంతో గ్రామాల్లో వ్యవసాయ పనుల్లో వేగం పెరిగింది. మరోవైపు జూన్ 8న ప్రారంభమయ్యే మృగశిర కార్తెను లక్ష్యంగా పెట్టుకుని రైతులు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారట. మరి దానికి సంబంధించి ఎరువులు ఎట్లా, తర్వాత ఇవి విత్తనాలు ఎట్లా అని చెప్పేసి ఆలోచిస్తున్న రైతులు. మరి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. జనగణనలో గందరగోళమట. ఎమ్యూనరేటర్లకు అరకొర శిక్షణ ఇచ్చిందట. సగం సగం తెలిసిన వాళ్ళు పంపించారు. ఇక వాళ్ళకి సగం సగం తెలిస్తే ఇక పూర్తి వివరాలు నమోదు చేస్తారు వాళ్ళు. అట్లా అయిపోతుంది లెక్క. అర్హత లేని సిబ్బందికి విధులు, తప్పుడు లెక్కలతో తప్పటడుగులు, అవగాహన లోపంతో అస్తవ్యస్తంగా డిజిటల్ సర్వే, యాప్లో వివరాలు నమోదు చేసేందుకు ఇబ్బంది పడుతున్న ఎమ్యూనరేటర్లు. ఇక మారుమూల ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్య, ప్రజలు వివిధ సంఘాల నుంచి వ్యక్తమవుతున్న ఆరోపణలు, తప్పుడు గణాంకాలు దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని కామెంట్ చేశారు. ఇప్పుడు మొన్ననే కులగణనల అదే జనగణనల ఆగమాగం అయిపోయాయి. దాంతో లెక్కలు పూర్తి స్థాయిలో రాలేవు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి సర్వేకి సంబంధించి కూడా అట్లనే జరిగితే మరి పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తమవుతా ఉంది. ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. భారతదేశంలో ప్రతి 10 ఏళ్లకోసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే జనగణన ప్రక్రియ ఈసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా 2021లోనే పూర్తి కావాల్సిన 16వ దేశవ్యాప్త జనాభా లెక్కింపు రికార్డు స్థాయిలో ఆలస్యమై ఎట్టకేలకు 2026లో మొదటి దశలో ప్రారంభమైంది. ఎందుకంటే 10 ఏళ్లకోసారి 2021లో వేద్దాం అనుకున్నారు. అప్పుడు ఏమైంది, కరోనా వచ్చింది. కరోనా రావడంతో ఆగిపోయింది. ఇప్పుడు చేస్తున్నారు. మరి ఇప్పుడు కూడా లెక్కలు సరిగా ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పేసి ఆందోళన వ్యక్తమవుతుంది. 1,00,000 మంది తరలింపే లక్ష్యం. జన సమీకరణకు కమిటీల ఏర్పాటు, సభా నిర్వహణ బాధ్యతలు వట్టే జానయ్య యాదవ్కు అప్పగించిండ్రు. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో సభ పెడుతున్నారంటే ఇక్కడ భువనగిరిలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చే నెల 5న అంటే జూలై 5 తారీఖు నాడు భువనగిరిలో టీఆర్పీ భారీ బహిరంగ సభ ఉంటుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజనీ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ భేటీ అయింది. రాష్ట్ర కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జన సమీకరణపై ఫోకస్ చేయాలని టీఆర్పీ కేడర్కు ఆదేశాలు జారీ చేసిండ్రు. అయితే ఈ సభా నిర్వహణ బాధ్యతలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్కు అప్పగించారు. అన్న లైన్లో ఉన్నాడు. అన్న నమస్తే. ఇప్పుడు జూలై 5వ తారీఖు నాడు భువనగిరిలో జరిగేటువంటి సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, పార్టీ ఇంకెట్లా ముందుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో మంది అమరులైనటువంటి చరిత్ర తెలంగాణ గడ్డకుంది. అమరుల యొక్క త్యాగాలని స్మరించుకుంటూ ఆ యొక్క భువనగిరి గడ్డ మీద జూలై 5వ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో మెజారిటీ వర్గాలకు అధికారాన్ని అందించాలనేటటువంటి ఆలోచనతో ఏర్పాటైనటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా లక్షల మందితో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క మెజారిటీ వర్గాలకు జరిగినటువంటి అన్యాయాలు, మరి వీళ్ళకి రావాల్సినటువంటి వాటాలు దక్కకపోవడానికి గల కారణాలు, ఈ మొత్తం
ఈ భారతదేశం స్వతంత్రం వచ్చిన నాటి నుండి కూడా ఈ వర్గాలు ఏ రకంగా అణచివేతకు గురైనటువంటి అన్ని అంశాల మీద ఒక డిక్లరేషన్ ని ఇచ్చి ఈ బడుగు బలైన వర్గాలని చైతన్యపరుచుకుంటూ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలనేటటువంటి ఆలోచనతోనే రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది. ఓకే. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలు ఎన్నికలు రాగానే అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వర్గాలకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈ వర్గాలకు ఆ యొక్క అవకాశాలు అందిస్తే మరి మాకు భవిష్యత్తులో అధికారం మరి కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంటది అనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే ఇన్ని సంవత్సరాల నుండి కూడా ఇక్కడ రెడ్డి ఎలమ కమ్మ పార్టీలు అన్ని కూడా ఇక్కడ ఇప్పటి వరకు మనల్ని పాలించినటువంటి పార్టీలు అన్ని కూడా రెడ్డి ఎలమ కమ్మ పార్టీలే. ఏ ఒక్కటి కూడా బడుగు బలైన వర్గాల కోసం ఆవిర్భవించినటువంటి పార్టీ లేదు. ఓకే. పేరుకు చంద్రబాబు నాయుడు గారు మేము బీసీల పక్షపాతం అంటాడు. తర్వాత కేసీఆర్ వచ్చి దళిత బహుజన వర్గాలకు పక్షపాతి అంటాడు. కాంగ్రెస్ పార్టీగా ఒక కామారెడ్డి డిక్లరేషన్ బీసీల కోసం ఒక డిక్లరేషన్ ప్రకటించింది. కానీ దాంట్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోని మెజారిటీ వర్గాలు మేల్కొంటే మరి మైనారిటీ వర్గాలు అధికారం నుండి దూరం అయ్యేటది అనేటటువంటి వాస్తవాన్ని వాళ్ళు గ్రహించి ఇన్ని సంవత్సరాల నుండి కూడా ఈ ప్రజల్ని పాలిస్తే నేటికి ఈ వర్గాలు ఇవాళ గ్రామాలలో గ్రామ సభ పెడితే ఇంటి కోసము పెన్షన్ కోసము రేషన్ కార్డు కోసం దరఖాస్తులు పెట్టుకొని వాళ్ళకు ఓట్లు వేసే తెల్లారి నుండి వాళ్ళ ఇంటి ముందల మరి ఈలగిలబడి బతికేటటువంటి పరిస్థితి కారణాలన్నిటి కూడా సంక్షిప్తంగా రేపు భువనగిరి సభతోని ఆ యొక్క డిక్లరేషన్ ద్వారా సమాజానికి తెలియజేసి మరి భవిష్యత్తులో 2028 టార్గెట్ గా తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను కూడా మరి పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు మన పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి ఆవశ్యకత తెలియజేయాలనేటటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఆ యొక్క సభకు ఏర్పాటు జరుగుతున్నాయి అన్న. ఇప్పుడు పాదయాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? ఇక రేపు వరంగల్ సభ ఉంది కదా, ఆ వరంగల్ సభ నుండే పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. వరంగల్ సభ ఎప్పుడు? జూలై 5వ తారీఖు నాడన్న ఆదివారం. జూలై 5వ తారీఖున ఆ రోజే అది స్టార్ట్ అవుతుంది. ఇది కూడా అప్పుడే. ఓకే. వరంగల్ నుంచి పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. తర్వాత తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా ప్రజల్ని చైతన్యం చేసి తర్వాత వీళ్ళందరూ కూడా మమేకం చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంతే అన్న. ఓకే. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, ధన్యవాదాలు. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. భువనగిరి కాదంటే ఇక్కడది భువనగిరిలో అని చెప్పేసి మరి వరంగల్లో అని అంటున్నాడు అన్న. ఓకే. జూలై 5న భువనగిరిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బహిరంగ సభకు 1,00,000 మంది తరలింపే లక్ష్యంగా పనిచేయాలని టీఆర్పీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్లోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం టీఆర్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ 4 సమావేశమైంది. ఈ సందర్భంగా రజనీ కుమార్ భువనగిరి బహిరంగ సభ నిర్వహణకు సంబంధించిన విషయమైన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. అయితే సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళిక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సూచన మేరకు భువనగిరి సభ నిర్వహణ బాధ్యతలను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్కు అప్పగించారు. సభా ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు పలు కమిటీలను ఏర్పాటు చేసి ఆయా కమిటీలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసి సభ విజయవంతానికి కృషి చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. బహిరంగ సభను కనీ విని ఎరగని రీతిలో నిర్వహించాలని, 1,00,000 మందికి పైగా ప్రజలను సమీకరించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని రాష్ట్ర కమిటీ సూచించింది. ఎలాంటి అంతరాయం లేకుండా సభ ఏర్పాటు జరిగేలా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని కూడా నిర్ణయించిందట. మొత్తం మీద భువనగిరిలో సభ నిర్వహిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి. టీఆర్పీ భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా మొత్తం కూడా అంటే పార్టీకి ఉన్నటువంటి ఇమేజ్ని కానీ తర్వాత ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే భావజాలాన్ని కానీ దాన్ని వ్యాప్తి చేయాలని చెప్పేసి పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. తర్వాత రాష్ట్ర నాయకత్వం కూడా, తర్వాత జిల్లాల నాయకత్వం అందరూ కూడా సమిష్టిగా కలిసి పనిచేస్తూ ఉన్నారు, నడుస్తూ ఉంది. గ్రౌండ్ లెవెల్లో అంత వర్క్ అంతా నడుస్తున్నది. గాంధీ భవన్లో రగడ, మల్లు రవితో కార్పొరేటర్ల వాగ్వాదం అంట. గోషమహల్ ఇన్ఛార్జ్ లేకుండా సమీక్ష ఎలా నిర్వహిస్తారని నిలదీత. అనవసరంగా గొడవ చేయొద్దని మల్లు రవి ఆగ్రహం. కార్యకర్తల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్ట. ఇరువైపులా మాటల యుద్ధం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో. బలూచిస్తాన్లో ఘోర ప్రమాదం. పాక్ సైనికులు వెళ్తున్న రైలుపై ఉగ్రదాడి. కారు బాంబుతో ఆత్మాహుతి దాడి. 24 మంది మృతి, 80 మందికి గాయాలు. మృతుల్లో సైనిక సిబ్బంది, సామాన్యులున్నారట. ఈ దాడి మా పనేనంటూ బోలచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన.
ఇక పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేసినట్టుగా చెప్తున్నారు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే రోని గారితో వచ్చింది, మరి ఎట్లా ఏం కథ అని చెప్పేసి నడుస్తూ ఉంది. ప్రజల కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. భారత సైన్యానికి తెలంగాణ టెక్నాలజీ. ఇక డ్రోన్ యుద్ధాలు, ఆయుధ భద్రతా సవాళ్లకు సరికొత్త పరిష్కారాలు, ఆర్మీలో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనానికి పరికరం, నూతన ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, టీ వర్క్స్తో వెస్టర్న్ మిలిటరీ కమాండ్ ఒప్పందాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. డ్రోన్కు గురిపెట్టి వదిలితే బుల్లెట్ భాగాలు విడివిడిగా వెళ్ళిపోతాయట, ఢీకొట్టే దిశగా ముందుకెళ్తాయని సూచించే ఊహా చిత్రం ఇట్లున్నది. మొత్తం మీద ఏది భారత సైన్యానికి తెలంగాణ టెక్నాలజీని వాడాలని చెప్పేసి అనుకుంటున్నట. ఇక్కడ నిజంగా కూడా అవన్నీ కూడా తయారవుతా ఉన్నాయి. ఇప్పటికే డ్రోన్ యుద్ధాలు మొదలయ్యాయి. ఇటీవల భారత్, పాకిస్తాన్, రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాలతో వందల సంఖ్యలో డ్రోన్లను వాడకాన్ని చూశాం. భవిష్యత్తులో అసమాన యుద్ధ వ్యూహాల్లో డ్రోన్ వినియోగానికి మరింత ప్రాధాన్యం పెరిగే అవకాశం ఎక్కువ. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో పనిచేసే యాంటీ డ్రోన్ బుల్లెట్ పేరిట ఒక ప్రత్యేక సాంకేతిక ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రోటోటైపింగ్ తర్వాత ఇన్నోవేషన్ కేంద్రం టీ వర్క్స్ చేపట్టింది. ముఖ్యంగా సరిహద్దు భద్రత, వ్యూహాత్మక రక్షణ, తక్కువ ఎత్తులో సంచరించే డ్రోన్లను అడ్డుకోవడం వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని బుల్లెట్ ఖచ్చితత్వం, వ్యాప్తి విధానం, ప్రభావ సామర్థ్యం, పని పరిధి వంటి అంశాలపై నిర్వహించిన పరిశోధనలు విజయవంతమయ్యాయి. ఉదాహరణకు ఆర్మీకి 100 అడుగుల సమీపంలో డ్రోన్ వచ్చినప్పుడు దానిపై బుల్లెట్ ప్రయోగిస్తే డ్రోన్కు తగిలే అవకాశాలు 30% ఉంటాయి. ఎందుకంటే డ్రోన్ స్థిరంగా ఒకే చోట ఉండదు, అటు ఇటు పైకి కిందికి కదులుతూ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మరింత ఖచ్చితత్వం పెరిగేలా యాంటీ డ్రోన్ బుల్లెట్ నమూనాను తయారు చేశారంట. దాంతో ఇట్లా విడిపోయి ఇట్లా కొడతాయి కాబట్టి గ్యారంటీగా సెట్ అయిపోతుంది లేక. గురితప్పని మెకానికల్ యాక్చువేటర్లంట. ఏదైనా లక్ష్యాన్ని గురిపెట్టినప్పుడు ఆయుధాన్ని ఆ లక్ష్యానికి అనుగుణంగా కదిలించాల్సి వస్తుంది. సాధారణంగా ఇలాంటి కదలికల కోసం ఎలక్ట్రికల్ మోటార్లను వినియోగిస్తుంటారు. అయితే వీటి వల్ల గురిలో ఖచ్చితత్వం ఉండదు. ఉదాహరణకు 60 డిగ్రీల్లో గురిపెడితే ఈ ఎలక్ట్రిక్ మోటార్ కొన్నిసార్లు 80 నుంచి 80 డిగ్రీలు తిరిగే అవకాశాలు ఉంటాయి. దాంతో ఉండదంటే ఇప్పుడు దీంతో ఖచ్చితత్వంగా కొట్టేసేయచ్చంట. మన దగ్గర తయారవుతుంది. నిజంగా గొప్ప విషయం ఇది. రైతుల సమస్యలపై భాజపా పోరుబాట. నేడు కనకచెర్ల నుంచి భరోసా యాత్ర చేపడతామని చెప్పి షేలేటి అంటున్నాడు. ఇక పాక్ రైలుపై ఉగ్రదాడి, 24 మంది దుర్మరణం. వాళ్ళే కొట్టుకుని వస్తున్నారు. ఆయన నత్తలవేటలో 10 మంది జల సమాధి. కర్ణాటకలో ఘోరం, మృతులంతా రక్త సంబంధికులట. పాపం ఒకే కుటుంబం వాళ్ళు. మద్దతు ధర ప్రకటనకే కేంద్రం పరిమితమా? మద్దతు ధర ప్రకటన వరకే కేంద్రం పరిమితం అయిపోతున్నది. మరి ఎట్లా ఇయ్యడానికి మాత్రం పూర్తి స్థాయిలో లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. మేము సేకరించిన మొత్తం ధాన్యాన్ని ఎందుకు కొనరు? భాజపా నేతలు జవాబు చెప్పాలి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేసిండు. కొనుగోళ్లు 7 నుంచి 10 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు. రైతులకు గత ప్రభుత్వం కంటే వేగంగా చెల్లింపులుంటాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. యురేనియంపై దిగొచ్చిన ఇరాన్ నిల్వలను వదులుకునేందుకు అంగీకారం. అమెరికాతో దాదాపు ఖరారైన శాంతి ఒప్పందం. క్రమంగా తెరుచుకోనున్న హార్మజ్ జలసంధి. ఇక 60 రోజుల కాల వ్యవధిలో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించాలని నిర్ణయం. లెబనాన్లోనూ ముగియనున్న యుద్ధం అంటే శాంతికి సిద్ధమని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. శాంతి ఒప్పందం కుదురుతుందట. అయిపోతుంది, సెట్ అయిపోతే మంచిగా ఉంటుంది. ఉచిత విద్యుత్తు రద్దుకే మీటర్లు. కేసుల భయంతో మోదీకి తలొగ్గిన సీఎం రేవంత్ రెడ్డి. భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపిస్తున్నాడు. తప్పును నమోదు చేస్తే తప్పదు శిక్ష. అవాస్తవాలు రాస్తే 3 ఏళ్ల వరకు జైలు. జనాభా లెక్కల సేకరణలో గణకులకు అంటే వీళ్ళ ఎన్యూమరేటర్లకు కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో 65 లక్షల కుటుంబాల వివరాలు సేకరణ పూర్తయిందంటే ఇప్పటికీ. విషయం ఏంటంటే తప్పుడు లెక్కలు రాస్తే జైలు పంపిస్తారట. మంచి పని చేస్తారు ఈ రకంగా. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటూ పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. తెలంగాణకు 9,968 కోట్లు కేటాయించిన 16వ ఆర్థిక సంఘం 2026-27 నుంచి
2030-31 వరకు వినియోగించాలని నిర్దేశం. కేంద్ర మార్గదర్శకాలు జారీ చేసిండ్రు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు పెడుతున్నట్టే ఆల్రెడీ కొన్నిట్లో ఉన్నాయి. ఆల్రెడీ ప్రయాణికుల భద్రతకు హైటెక్ రక్షణ కవచం, బస్సుల్లో భరోసా పేరిట నిరంతర పర్యవేక్షణ. ఆదిలాబాద్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట. బస్సుల్లో ఆర్టీసీ బస్సులు పెట్టడం ద్వారా ఏమైతుందంటే ఎక్కడేమేమి జరుగుతున్నాయి, ఏం కథ, దొంగతనాలు జరగకుండా కానీ లేకపోతే ఏమైనా దాడులు జరిగితే కానీ మహిళలపైన అసభ్యంగా ప్రవర్తించడం కానీ ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో రోగికి చైనా నుంచి సర్జరీ వేసిరట. వుహాన్లోని టోంగ్జీ ఆసుపత్రిలో భారతీయ వైద్యుడు ఉన్నాడు. భాగ్యనగరంలోని ఏఎన్యూలో 63 ఏళ్ల పేషెంట్ ఉన్నాడు. అక్కడి నుంచే యురేటరల్ రీఇంప్లాంటేషన్ సర్జరీని 90 నిమిషాలలో పూర్తి చేసినట్టు డాక్టర్ మహమ్మద్ గౌస్. 7,000 కిలోమీటర్ల దూరంలోని 2 ఆసుపత్రుల మధ్య సాంకేతిక అనుసంధానం. సాంకేతికత అట్లా అభివృద్ధి ఉంది చూడండి. రోబోటిక్స్, అత్యంత వేగవంతమైన 5G ఇంటర్నెట్తో సాధ్యమైందట. హైదరాబాద్లోని రోగికి సర్జరీ తర్వాత వుహాన్లోని టోంగ్జీ ఆసుపత్రిలో విజయ సంకేతం చూపుతున్న డాక్టర్ గౌస్ చైనా వైద్యులు. చూసుకో, 7,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చైనా నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న రోగికి వైద్యం చేసినట్టు. చూసుకో ఎట్లున్నది లెక్క. టెక్నాలజీ అట్లా పెరిగింది. వామ్మో వడదెబ్బ. రాష్ట్రంలో ఒక్కరోజే 42 మంది చనిపోయారు. ఒక ఉమ్మడి వరంగల్లోనే ఆదివారం 17 మంది మరణం. ఉమ్మడి ఖమ్మంలో 10 మంది, కరీంనగర్లో 8 మంది మృతి. నల్గొండ జిల్లాలో 5 కన్నుమూత. 3 రోజుల్లో 100 మందికి పైగానే చనిపోయారు పాపం. ఇక పగలంతా ఎండ, వడగాలులు, సాయంత్రం గాలివాన బీభత్సం. ఆదివారం పలు జిల్లాల్లో వర్షాలకు తడిసిన ధాన్యం, మక్కలు. ఇక హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో 43 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పోలీస్ ఫిర్యాదు పోస్టుమార్టం తప్పనిసరి. వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం పొందాలంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే పోస్టుమార్టం కూడా చేయాలంట. ఎందుకంటే వడదెబ్బతో చనిపోయిందా లేదని తెలుసుకోవడానికి. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలి. 3 సభ్యుల కమిటీ విచారణ జరిపి ఇచ్చే నివేదిక ఆధారంగా సర్కారు తుది నిర్ణయం తీసుకుంటుంది. నేటి నుంచి ప్రారంభం కానున్న రోహిణి కార్తె రాష్ట్రంలో ఇవాళ రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయంట వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఇదేంది, ఇది 4 లక్షల రూపాయలు ఎవరైతే వడదెబ్బతో చనిపోతే 4 లక్షల రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి 4 లక్షల రూపాయలు వడదెబ్బతో చనిపోయిందా లేకపోతే ఉట్టినే చనిపోయిందా అని ఎట్లా తెలవాలంటే వాళ్ళకు పోస్టుమార్టం చేస్తారంట. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. చేసిన తర్వాత పోస్టుమార్టం చేస్తారు. పోస్టుమార్టం చేసి పోస్టుమార్టంలో వడదెబ్బతోనే చనిపోయినట్టుగా తెలిస్తే అప్పుడు పరిహారం ఇస్తారట. రిజిజు వర్సెస్ దీప్కే. కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్లపై మాటల యుద్ధం. పాకిస్తానీ ఫాలోవర్ల కోసం ఆరాటాన్ని చూస్తే జాలేస్తుందని చెప్పేసి రిజిజు అంటుడు కేంద్ర మంత్రి. దేశ యువతను పాకిస్తానీయులు అంటారా అని చెప్పేసి దీప్కే అంటున్నాడు. ఎవరు? కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు. కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ అంశం రోజురోజుకు సంచలనమవుతోంది. సీజేపీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్లపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పరోక్షంగా చేసిన ఓ పోస్టు ఆదివారం తీవ్ర దుమారం రేపింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, కేంద్ర మంత్రి రిజిజు మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. పాకిస్తాన్ జార్జ్ సోరోస్ ముఠా నుంచి సోషల్ మీడియా ఫాలోవర్ల కోసం ఆరాటపడుతున్న వారిని చూస్తుంటే జాలేస్తుందంటూ రిజిజు శనివారం ఎక్స్లో ఓ పోస్ట్ చేసిండు. అటు సీజేపీని కానీ మరే పార్టీని వ్యవస్థను కానీ రిజిజు తన పోస్టులో ప్రస్తావనించలేదు. కానీ సీజేపీ ఫాలోవర్ల సంఖ్యపై చర్చ జరుగుతున్న వేళ ఆయన చేసిన ఈ పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే రిజిజు చేసిన పోస్టుకు అభిజిత్ దీప్కే ఎక్స్లో ఘాటుగా స్పందించిండు. కేంద్ర మంత్రి రిజిజు ఇట్లా భారతీయుల్ని పాకిస్తాన్లు అంటారా అని చెప్పేసి ఇట్లా సీరియస్ అయినట. 60 రోజుల ఒప్పందం ఏది? ఇక్కడ అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం. తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని ఖరారు చేసిన ఇరాన్, అమెరికా అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డొనాల్డ్ ట్రంప్ చెప్పిండు. శుద్ధి చేసిన యురేనియంను వదులుకోవడానికి ఇరాన్ అంగీకరించింది. 60 రోజుల హార్మోజ్ జలసంధిని తెరిచేందుకు సిద్ధం. ఆ సమయంలో అణు ఒప్పందంపై ఇరు దేశాల మధ్య తదుపరి చర్చలు. అమెరికా మీడియా వెల్లడి. అధికారికంగా స్పందించలేదు ఇంకా ఇరాన్. వైట్ హౌస్ సమీపంలో కాల్పుల కలకలం. కాల్పులకు తెగబడిన దుండగుడిని హతమార్చిన భద్రతా సిబ్బంది అని చెప్పేసి అక్కడ వైట్ హౌస్ అంటే అమెరికా అధ్యక్షుడు ఉండేటువంటి అధికారిక నివాసం. కరుడుగట్టిన నక్సలైట్లకు పుష్పగుచ్చాలతో స్వాగతం పలకలేం. అడవుల్లో ఆపరేషన్లు అత్యంత కఠినం. బలగాల ప్రాణాలొడ్డి
పోరాడుతాయి. ఆపరేషన్ అంటే పెనుగులాట ఉండదా, కస్టడీ మరణం అని ఎలా చెబుతారు? కట్టా రామచంద్రారెడ్డి మృతదేహానికి రీపోస్ట్ మార్టం జరపాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. పిటిషన్ తిరస్కరించింది న్యాయస్థానం. అయితే అసలు యాక్చువల్గా కట్టా రామచంద్రారెడ్డిని ఆయనని తీసుకొచ్చి చంపేసిండ్రు అనేటువంటిది ఆరోపణ. దీంతో సుప్రీంకోర్టుకి వెళ్ళిండ్రు వాళ్ళు. వెళ్తే అట్లెట్లయితుంది, అసలు యాక్చువల్గా పెనుగులాట చనిపోయిండేమో, అట్లా మీరు తీసుకొచ్చి చంపండి ఎట్లా అంటారు అని చెప్పేసి ఆ పిటిషన్ని తిరస్కరించిందట సుప్రీంకోర్టు. ఏడాదిలోపు మోడీ సర్కార్ పతనం, విధాన వైఫల్యం వల్లే ఆర్థిక సంక్షోభం, నీట్ పరీక్ష లీకేజీపై విద్యామంత్రి రాజీనామా చేసే వరకు విశ్రమించం, మైనార్టీల ముసుగులో కాదు ముస్లింల సమస్యలపై నేరుగా పోరాడండి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జూన్ 6న మైనార్టీ ఎస్సీల ఉమ్మడి సదస్సు. ఇక భవిష్యత్తులో హిందూ ముస్లిం రాజకీయాలు ఉండవు, అసమానతలే జాతీయ సమస్యగా మారతాయి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటున్నాడు. బీజేపీ ఆగ్రహం, విదేశీ శక్తులతో కలిసి కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తిరట. జీవనశైలి మార్పులతోటే క్యాన్సర్, రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. క్యాన్సర్ అయితే దారుణంగా ఉంది పరిస్థితి. అప్పట్లో క్యాన్సర్ ఎవరికో ఒకరికి, లక్షలు ఒకరికి వస్తుండే, ఇప్పుడు అక్కడక్కడ కేసులు కనబడుతున్నాయి. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే క్యాన్సర్కి మందు ఉన్నదా లేదా అంటే మందు ఉన్నదని చెప్తారు, కానీ ఎవరు కూడా మందు మళ్ళీ క్యాన్సర్ వచ్చి మళ్ళీ బతికినట్టుగా చాలా తక్కువ, అరుదుగా కనిపించేటివి ఘటనలు. తొలి దశలో గుర్తిస్తే సులువుగా చికిత్స అంటున్నారు వైద్యులు. శాకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామంతో మహమ్మారిని అడ్డుకోవచ్చు. శాకాహారం తినటోళ్ళకి రాదా మరి డాక్టర్ సాబ్? ఆంధ్రజ్యోతితో డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి చెప్తున్నాడు. ఇక స్మార్ట్ మీటర్లపై ఒప్పందాలు బీఆర్ఎస్ హయాంలోనే. సాగుకు స్మార్ట్ మీటర్లు ఉండవు, స్మార్ట్ మీటర్లకు అయ్యే ఖర్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. 2017లో కేంద్రంతో ఎంఓయూ, 2024లో అసెంబ్లీలో చెప్పిన సీఎం. ప్రభుత్వ వర్గాలు వెల్లడి. ఇక 3 తెలంగాణ వాసులకు ఇవాళ పద్మ పురస్కారాలు ఇస్తున్నారు. పురస్కారాలు అందుకోనున్న వైద్యులు జి వెంకట్రావు, పి విజయానంద్ రెడ్డి, కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డి. చూడరు పద్మ అవార్డులు కూడా వరకు వస్తున్నాయి. బీఆర్ఎస్ను తేలిని చంపినట్లు చెప్పుతో కొట్టి చంపాలని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటున్నాడు. రాష్ట్రంలో ఆ పార్టీ పని అయిపోయింది, సోషల్ మీడియాకే పరిమితమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇవాళ నుంచి రైతు గోసా, బీజేపీ భరోసా వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల నుంచి శ్రీకారం. 3 రోజుల పాటు కొనసాగనున్న యాత్ర. మీ వీసా విధానంతో మాకు తీవ్ర నష్టం, అమెరికా వీసా సంస్కరణలపై విదేశాంగ మంత్రి జయశంకర్ ఆందోళన. ఆ దేశ విదేశాంగ మంత్రి రుబియోతో చర్చలు జరిపిండు. ట్రేడ్ డీల్కు త్వరలోనే తుదిరూపు ఉంటుందని చెప్పేసి రుబియో అంటున్నాడు. మేడిగడ్డలో ఎల్ఎన్టీ క్యాంప్ ఆఫీస్లో అగ్ని ప్రమాదం జరిగిందా, కావాలని పెట్టిరా మరి చూడాలి. భూపాలపల్లి జిల్లా అంబట్పల్లిలో ఘటన, దగ్ధమైన ఫైళ్లు, కంప్యూటర్లు, గెస్ట్ హౌస్. ఇక పొలాల నుంచి మంటలు వ్యాపించడంతో ప్రమాదం జరిగిందని అధికారులు. ఇటున్నది పరిస్థితి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి ఇక పెట్రోల్ బాధుడు తప్పదు అని చెప్పేసి అంటారు. తప్పదు కాదు, ఇవాళ కూడా మళ్ళీ 2 రూపాయలు పెరిగిందట. ఇవాళ మళ్ళీ పొద్దున్నే రోజు పెంచేస్తున్నాడు ఆయన. మరి ఒక్కసారి 20 రూపాయలు 30 రూపాయలు పెంచేస్తే అయిపోతుంది కదా. ఇక రూపాయి పతనంతో కళ్ళలు, విదేశాల్లోని భారత విద్యార్థుల అవస్థలు, ఖర్చులు భారీగా పెరగడంతో పస్తులుండాల్సిన పరిస్థితి ఉన్నదంట. ప్రజాకంటక ప్రభుత్వం, ఉచిత విద్యుత్తు రద్దు, కరెంటు ప్రైవేటీకరణకు కాంగ్రెస్ కుట్ర అని చెప్పేసి ఇట్లా చెప్తా ఉంది. ఇంకేం జరగకుందుకే ఈమె ఖాతాను రాసుకొస్తుంది. నెలాఖరుకు కొనుగోలు బంద్. ఎవరు చెప్పారు? లక్ష్యం తగ్గించినట్లు ఒప్పుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. 75 లక్షల టన్నులే కొంటామని చెప్పేసి వెల్లడి. ధాన్యం సేకరణ కుదింపు నిజమేనట. జొన్న పొద్దుతిరుగుడు కొనుగోలుకు అనుమతి, అదనంగా 6 లక్షల టన్నుల మక్క కొనుగోలుకు నిర్ణయం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడాడు. మరి స్మార్ట్ మీటర్లు మీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పెడతానన్నట కదా. థర్డ్ డిస్కంతో రైతుకు ఊరి, ఎట్టి పరిస్థితుల్లో ఈ డిస్కంకు అనుమతి ఇవ్వద్దు. అప్పులతో పుట్టిన డిస్కం నుంచి రైతు సేవలు ఎలా? ఈఆర్సీ అనుమతి లేకుండానే ఎలా ప్రకటిస్తారు? రౌండ్ టేబుల్ సమావేశంలో ఎలక్ట్రిక్ రిటైర్ ఇంజనీర్లు ఈఆర్సీకి తీర్మానాలు అందజేసేందుకు నిర్ణయం తీసుకోరట. ఆర్డీఎస్ఎస్తో రాష్ట్రం చీకటే. ఈ స్కీమ్తో వినియోగదారులకు శాపం. విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు సర్కార్ కుట్ర. రైతు డిస్కంను అదానికి కట్టబెట్టే యత్నం. స్కీమ్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాటం అని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అంటున్నాడు. కరువు సైరన్. జూలై చివరి నాటికి సూపర్ ఎల్నినో గండం ఉంటుందంట. దేశం మీదకి తరుముకొస్తున్న హామీ
మహా విపత్తు, పసిఫిక్ జలాల్లో ఉష్ణోగ్రతలు పెరగడమే కారణం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సూపర్ ఎల్నినో వచ్చిందంటే చాలా డేంజర్ ఉంటుంది. అది పెద్దది ఏం కాదు, మళ్ళీ ఇంకేంటంటే జస్ట్ 2.5 డిగ్రీలు ఏది పెరిగితే, ఉష్ణోగ్రత పెరిగితే, ఎక్కడది పసిఫిక్ మహాసముద్రంలో పెరిగితే దాన్ని సూపర్ ఎల్నినో అంటారు. ఆ సూపర్ ఎల్నినో తోటి వర్షాలు రాని చోట విపరీతమైన వర్షాలు రావాల్సిన చోట విపరీతమైన కరువు, ఇట్లా విపరీత ధోరణులు చోటు చేసుకునే అవకాశం ఉంటుందంట. దారుణంగా ఉంటుంది పరిస్థితి. కరువు కాటకాలతోటి సతమతమయ్యే ప్రమాదం ఉంది. 150 ఏళ్ల తర్వాత ఈ తీవ్రతతో ఇదే తొలిసారి. నైరుతిపై ఎఫెక్ట్ పడుతుంది. సాధారణం కంటే తక్కువ వానలుంటాయి. వానాకాలం పంటలపై దుష్ప్రభావం పడే అవకాశం ఉందంట. గ్రామీణ ప్రజల ఆదాయానికి గండి, తిండికి కటకట, దేశవ్యాప్తంగా ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంటుందంట. కాబట్టి మరి ఎట్లా ఏం కథనే చూడాలి. 1876-78 మధ్య వచ్చిందట కరువు కాటకాలు. మళ్ళీ అటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందంట. ఇక ఎండ ప్రచండం, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు 21 జిల్లాల్లో 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 2న అపాయింట్మెంట్ డే ప్రకటించిన ఆర్టీసీ కార్మికుల ఎదురుచూపులు, నేటికి నిర్ణయం తీసుకుని కేబినెట్ సబ్ కమిటీ. జూన్ 2న ప్రకటించాలని కార్మిక నేతల డిమాండు. కార్మిక సంఘాలపైనే భారం నెట్టిన ప్రభుత్వం. 200 కోట్ల ఆస్తి వదులుకుంటే 10 కోట్లు ఇస్తారట. అధికార పార్టీ ఎంపీ బెదిరింపులు. ప్రశ్నిస్తే మాపైనే పోలీసుల కేసులు. అనన్య ఇన్ఫ్రా ప్రాజెక్టు డైరెక్టర్లు నితీష్, అశోక్ రెడ్డి ఆరోపిస్తున్నారట. మరి ఏందో కథ. హ్యామ్ టెండర్లపై సర్కారు యూటర్న్ తీసుకుంది. బీఆర్ఎస్ దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం. సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్ 1 వెరీ టఫ్ అంట. అభ్యర్థులను ముప్పు తిప్పలు పెట్టిన ప్రశ్నలు. ప్రశాంతంగా ముగిసిన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష 14,943 మంది గైర్హాజరయ్యారట. అప్లై చేసిరు కానీ రాయలే పరీక్ష. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. పెట్రోల్ ధరలు మళ్ళీ పెరిగినాయి. దారుణంగా ఉంది పరిస్థితి. విషయం ఏంటంటే రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒకటేసారి 30-40 రూపాయలు పెంచుతారో మరి ఏందో తెలియదుగా. ఇప్పుడు ఇవాళ మళ్ళీ ₹2.50 పెంచిరట. ఇవాళ పొద్దున ఇప్పుడు ఏ పేపర్లో కూడా రాలే ఇంకా అది. కాబట్టి మొత్తం కూడా రోజు రోజుకు పెట్రోల్ ధరలు పెంచి మొత్తం ఆగమనం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం మరి ఏం చేస్తుంది, ఏం కథ, దీన్ని GST పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్లు వస్తుంది. ఏం చేస్తారో చూద్దాం.